शिवाय गुरवे नमः। 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 జ్ఞానయోగులచే ఏ స్థానము పొందబడుచున్నదో అది కర్మయోగుల చేతను పొందబడుతుంది. కాకపోతే జ్ఞానయోగులకు శీఘ్రంగా, కర్మయోగులకి ఎప్పటికీ అనేది వాడి యొక్క ఆచరణ మీద ఆధారపడి ఉంటుంది. వాడు చేసేది నిష్కామ కర్మమా కాదా అని. వాడు రెండూ ఒకటే, అంటే దేన్ని నిరసించడానికి లేదు. వాడు చేసేది వాడిది కాబట్టి మాకు జ్ఞానం కలిగింది, వాడు అజ్ఞానం వాడు నీచంగా చూడవలసిన అవసరం లేదు. వాడి ప్రయత్నాలు వాడివి వాడి, అంతే తప్ప ఆ యొక్క భేదం, దృష్టి భేదము, మనసులో భావం ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. నేను జ్ఞాన మార్గంలో ఉన్నాను, వాడు ఇంకా అక్కడే ఉన్నాడు, నా భేదభావం ఎప్పుడు కలగరాదు. సత్యమును అవలోకించుటయే నేత్రం ఉండడానికి సార్థకత. యథార్థాన్ని గాంచగలుగుటే వివేకం యొక్క చిహ్నం. అంటే కాస్త అంటాం కదా, బుర్రున్న వాడినైతే ఆమెకు తెలియదా, చూడగానే అదంతా నిజమని ఎలా అనుకుంటావో అని మామూలు డైలాగు లేదు. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే కళ్ళున్నంత మాత్రమే చూసేదంతా అని కాదు. నీ యొక్క వివేకాన్ని ఉపయోగించినప్పుడే ఆ మార్గంలో ఏది నిజము ఏది అబద్ధము, చూసేది కరెక్ట్ గా ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా. అలాగే ఇక్కడ రెండిటిలో పరబ్రహ్మం జ్ఞానయోగమే శ్రేష్టమైనది అన్నాం. పరబ్రహ్మం చెప్పాడు కాబట్టి అనుకోకుండా, అంటే ఆ నమ్మకం ఉన్నా లేకపోయినా రెండు మార్గముల యొక్క ఆ తత్వాన్ని ఆయన ఉపదేశించాడు. కర్మయోగం అంటే ఏమిటి, జ్ఞానయోగం అంటే ఏమిటి, రెండూ చెప్పబడ్డాయి. కాబట్టి నీ వివేకాన్ని అనుసరించి, అంటే నమ్మకం ఉన్నవాడు ఇక అసలు వాడు ఆలోచించని కూడా ఆలోచించాడు. పరమాత్మ జ్ఞానయోగం శ్రేష్టం అన్నాడు కాబట్టి నేను జ్ఞానయోగం మార్గంలోనే ప్రయాణిస్తానని అనుకుంటాను. అలా కాకుండా ఉన్నవాడు కనీసం వివేకం అన్నా ఉండాలి. ఆ వివేకంతో రెండు మార్గములను పరిశీలించి అది ఏది శ్రేష్టమైందో అది ఎన్నుకునేవాడే వివేకవంతుడు. లేకపోతే ఇంకా వాడు వివేకం ఎందుకు, వాడు మూర్ఖునే అంటారు. ఎలాగైతే నువ్వు కళ్ళున్నాయి, దారిలో ఇక్కడ బురద పక్కన లేదు అన్నప్పుడు లేని దాంట్లో చెట్టాలి, కానీ బురదలను చెంతారా ఎవరన్నా? ఏదో ప్రాణాపాయం అంటే పోనీలే బురద నుంచి పరిగెత్తుకుంటారు. కానీ అంత అర్జెంట్ ఏం లేదు అన్నవాడు కొంచెం దూరమైనా కూడా శ్రేష్టమైన మార్గంలో ప్రయాణించడానికి ఉత్సుకత చూపించాలి. అది వివేకం. అంటే ఇక్కడ మళ్ళీ లేట్ అవుతుంది అంటే నేను బాహ్యమైనవే చెప్పాను. జ్ఞానయోగము పరమశ్రేష్టం ఎందుకన్నారు? ఆ జ్ఞానం లభిస్తుంది కాబట్టి వాడికి కర్మ ఎలా చేయాలో తెలుస్తుంది. ఆ నిష్కామ కర్మ వలన వాడు అత్యంత శీఘ్రంగా ఆ యొక్క స్థితిని పొందుతాడు. కాబట్టి కర్మయోగం వాడికి ఏది చేయాలో, ఏది సంశయాలు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాడు మార్గాన్ని అంటే నిర్దేశం ఏదైతే లక్ష్యం ఉన్నదో అది చేయడానికి సమయం పడుతుంది. అందువల్ల ఆ భేదము, వివేకవంతుడైన వాడు ఏ మార్గం పరమ శ్రేష్టమైందో ఆ మార్గంలోనే ప్రయాణిస్తారు. అన్ని తెలిసిన తర్వాత ఎవరు కూడా మళ్ళీ రెండవ మార్గానికి వెళ్ళకూడదు అని చెప్తున్నారు ఆయన. కాబట్టి మీరు రెండవ మార్గంలో కూడా ఏంటి, రెండు మార్గాల్లో ఏదో ఒక దాంట్లో మేము ప్రయాణించచ్చా అని అలాది అనడానికి లేదు. ఏదో ఒక మార్గంలోనే ప్రయాణించాలి. అంటే ఇక్కడ సంశయం ఏంటి, జ్ఞానమా కర్మమా అన్న సంశయం ఉండరాదు అని చెప్పటం. జ్ఞానయోగాన్ని ఎందుకుని మనం మీరు ప్రయాణం చేయాలి. చేస్తేనే మీ యొక్క
మనసు మాట అవన్నీ అన్నట్టుగా అవి ఎంత అవుతాయి, ఆచరణ కూడా అవుతుంది, సాధన కూడా తొందరగా ఫలిస్తుంది. తెలిసిన తరువాత జ్ఞానాన్ని మానేసి కర్మయోగాన్ని చేస్తాను అంటే ఇంకా చేసేదేం లేదు, వాడి కర్మ వాడు అనుభవించవలసిందే. ఎందుకంటే కర్మయోగంలో యోగత్వం పొందే వరకు వాడి కర్మను అనుభవించవలసిందే. జ్ఞానయోగంలో ఉన్నది జ్ఞానమే కాబట్టి జ్ఞానికి కర్మని అనుభవించవలసిన ఆవశ్యకత లేదన్నారు. వివేకవంతుడు ఎలా ఉండాలో తెలుసు కదా, జ్ఞాని లక్షణాలు ఆచరణ ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి కర్మయోగంలో నిష్కామ కర్మ వచ్చే వరకు వాడి చేత కర్మలు చేయించబడుతూనే ఉంటాయి. వాడు చేయవలసిందే, చేయకుండా ఎలా కూర్చుంటాడు, చేయవలసిందే. కాబట్టి చేసిన దానికి వాడు ఫలితం అనుభవించవలసిందే. ఒక నిష్కామ కర్మలోనే వాడు అనుభవించకుండా ఉంటాడు. కానీ మార్గం కర్మ ఉందే కాబట్టి వాడి యొక్క ముందు జన్మలలో ఏదైనా సరే కర్మను అనుభవించక తప్పదు వాడు. కానీ నేను రెండు చేస్తానండి అంటే అవదు. రెండు పడవల మీద కాళ్ళు వేస్తే లక్ష్యం చేరలేదు, ఒడ్డుకు చేరలేదు. ఏదో ఒక పడవ మీద జాగ్రత్తగా ప్రయాణం చేస్తే ఒడ్డుకు చేరుతాం. కాబట్టి రెండిట్లో వేస్తానంటే కొంత కర్మ నాకు తప్పదు కదా, నేను గృహస్థుని ఈ డైలాగ్ అక్కర్లేదు. ఎందుకంటే గృహస్థు ఎలాంటి ధర్మాలు ఆచరించాలో వాడి కర్మ ఏమిటో కూడా నిర్దేశించబడింది. పరమాత్మ ఎక్కడా లోపం చేయలేదు, బోధ అంతా సవ్యంగానే చేశాడు గృహస్థుకి సన్యాసికి కూడా. కాబట్టి ఆ విధంగా కర్మ ఆచరించినప్పుడు వాడు పొందటంలో పెద్ద ఆలస్యం, గృహస్థే తొందరగా తరిస్తాడు. ఎందుకంటే వాడి ధర్మం వాడు చేస్తే మిగతాది. సన్యాసికి పాపం వెతుక్కోవాలి ఫుడ్ గురించి, కందమూలాలు అవన్నీ ఎత్తుకొని తినాలి. వాడి ద్వారా వాడిది, ఎందుకంటే వాడు ఏది ఆశించరాదు, దేని కోసం ఏది దాచుకోరాదు. సన్యాసి అంటే అలా ఉంటుంది, ఏది దాచుకోరాదు వాడు, అప్పటికప్పుడే వాడి దగ్గర ఏమీ ఉండడానికి వీల్లేదు. సరే కర్మయోగుల సంగతి చెప్పక్కర్లేదు, మీరందరూ అంత అక్కడి నుంచే వచ్చారు కాబట్టి. ఇక జ్ఞానయోగ సంగతి చెప్పక్కర్లేదు, అవలంబిస్తున్నాము అనుకుంటున్నారు కాబట్టి. పూర్ణత్వం రాలేదంటే అవలంబిస్తున్నారు కరెక్టే, కానీ ఇది పూర్ణత్వానికి సరిపడా ఆచరణ లేదు అని. కర్మలన్నిటినీ పూర్తిగా విడిచి కేవలము దృక్స్వరూపము ఆత్మయందు నిలకడ కలిగి ఉండుట సామాన్యమైన పని కాదు. అట్టి జ్ఞానస్థితి సర్వులకును వెంటనే లభించదు. దానికి ఎంతయో చిత్తశుద్ధికరమగు సాధన చెయ్యాలి, నిష్కామ కర్మ అవలంబించాలి. కర్మయోగము ప్రాథమిక విద్య వంటిది, జ్ఞానయోగము ఉన్నత విద్య. కాబట్టి ఇక్కడ కర్మయోగాన్ని దాటి అని అన్నారు, కానీ ఇక్కడ పరమాత్మ వరుసగా చెప్పారు కాబట్టి, ఎందుకంటే ఆయన సాక్షాత్ లేరు, బోధ మాత్రమే ఉన్నది. ఆ బోధని గ్రహించి ఎవరైనా చేయాలి అంటే దానికి వాడి యొక్క వివేకము చాలా ఉండాలి బోధలో. కాబట్టి గురువు ఇది అక్కర్లేదురా, నువ్వు ఇలా నీ యొక్క ఈ కర్మలే కాబట్టి, ఎందుకంటే సాక్షాత్ ఉంటాడు, మీతో మాట్లాడతాడు, మీ యొక్క సందేహాలు తీరుస్తాడు కాబట్టి మీకు ఈ విధంగా చెప్పబడింది. ఇక్కడ బోధ మాత్రమే. అర్జునుడు అడిగిన సమాధానాలు సందేహాలన్నిటికీ ఆయన చెప్పాడు. అందుకనే కర్మయోగాన్ని అవలంబిస్తూ, అంటే ఇప్పుడు కర్మయోగం చేయొద్దని నేను యుద్ధం చేయనంటాడు కదా, అక్కడ రాజు క్షత్రియుడు, అతను ధర్మాన్ని పాటించి తీరాలి. అందువలన పరమాత్మ ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పారు. ఇది శ్రేష్టమేరా, కానీ నీవు రాజువు కాబట్టి ఇది చేయవలసిందే అని చెప్పారు. ఎలాగైతే గృహస్థు ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరణగా చూడాలి. నేను తినేసాను కాబట్టి ఇంకా నీకు పెట్టే పని లేదు, నేను సాధన చేసుకోవాలి, ఇప్పుడు నీకు వండి పెడితే ఎలాగానే అనడానికి లేదు. గృహస్థులు ఎవరైనా వస్తే ఆ సాధన చేస్తూనే వారికి వండి పెట్టాలి, అంతే తప్ప అలా అనడానికి లేదు కదా. వాడు నిమిషంలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వండుతారు, ఏదో చేస్తారు, అదంతా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి అంటే, పరమేశ్వరుడు ఎందుకు కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి రమ్మన్నాడు అంటే, వాడికి ఎలా తెలుస్తుంది, లేకపోతే వాడి చిత్తం శుద్ధ ఎలా అవుతుంది, అవ్వదు. వాడికి ఎంతసేపు ఈ కోరికలు ఆ కోరికలు అన్నీ ఉంటాయి. అందుకని ఆయన అంటే ఎవరిని ఒప్పించగా అన్నట్టుగా, ఒరే నువ్వు కర్మ చేసుకోరా, కానీ ఆశించి చెయ్యకు, నీది నువ్వు చేసుకో అన్నాడు. పరధర్మం భయం అంటే దుఃఖాన్ని కలిగిస్తుంది కాబట్టి అలా కాకుండా నీ ధర్మాన్ని నువ్వు చెయ్యరా అని ఆయన చక్కగానే చెప్పారు. మధ్య మధ్యలో కోపడ్డారు, ఇవన్నీ జరిగాయి కదా.
ఎందుకని కర్మయోగాన్ని నిరసించటం లేదు ఆయన. ఎందుకంటే కర్మయోగం నిరసిస్తే వాడు అసలు ఏది చేయకుండా కూర్చుంటే, అందువల్ల ఆయన కర్మయోగాన్ని సమర్థిస్తున్నారు అంటే అది శ్రేష్టమని చెప్పలేదు. ఒరే ఇది చెయ్యాలి, అప్పుడే నీకు ఆ మనసు శుద్ధి పొందితే అప్పుడు జ్ఞానం లభిస్తుందిరా, దీని నుంచి దీనికి రా అని చెప్పాడు. ఎందుకంటే వాడు మామూలు వాడు, వాడికి అన్ని తెలియవు, వాడికి బోధలు జరగలేదు ఎక్కువ, వాడికి వేరే ప్రపంచం తెలియదు, ఉన్నది బ్రహ్మమే అన్నది ఇంకా జ్ఞానం వాడికి సుస్థిరం కాలేదు, కేవలము శ్రేష్టమైనది అని తెలియబడింది. ఆయన ఇంకేం జన్మరాహిత్యం అని చెప్పలేదు. కాబట్టి ఆ ప్రాథమిక దశలో మొదటిలోనే చెప్తారా, ఎల్కేజీలోనే ఏ ఫర్ యాపిల్ అవన్నీ చెప్పరు కదా, జస్ట్ ఒట్టిగా ముందర పరిచయాలు చేస్తారు, ఆడిస్తారు వాళ్ళకి స్కూళ్ళలో. ఆ తర్వాత నెమ్మదిగా అప్పుడు ఏ ఫర్ యాపిల్ చెప్తారు, ముందు దిద్దిస్తారు కదా, నోటితో చూపిస్తారు సార్, చెప్పించిన తర్వాత కదా రాయించటం అనేది. ఆచరణ ఎప్పుడు వచ్చింది, చివరికి వచ్చింది. వాడు ఇవన్నీ చెప్పేస్తే వాడు అన్ని చూసి గుర్తుపట్టి అలా ప్రాథమిక, అందుకే ఇక్కడ చెప్పారు ప్రాథమిక ఉన్నత విద్య అని. ఇది కంప్లీట్ చేస్తే కదా వాడిని ఒకటో క్లాస్ లో పడేస్తారు. ఇక్కడే రాకపోతే వాడిని ఒకటో క్లాస్ ఎలాగా, తర్వాత క్లాసులు ఎలాగా, ఒక క్లాస్ తర్వాత అందుకని ఎగ్జామ్స్. కాబట్టి ఈ విధంగా కర్మయోగాన్ని ఆయన నిరసించట్లేదు. అలానే ఇప్పుడు మీరు కర్మయోగానికి వెళ్ళవలసిన ఆవశ్యకత మీకు లేదు, ఎందుకంటే మీకు గురువు సాక్షాత్తుగా ఉన్నారు, మీ సందేహాలన్నీ తీర్చారు. కాబట్టి మీరు ఎంత కర్మలు చేశారో, ఎన్ని నిష్కామ కర్మలు మీ చేత జరిపించబడ్డాయో ఇవన్నీ మీకే అవగతం. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని తీరిక కూర్చొని నిష్కామ కర్మ చేయవమ్మా అంటే మీరు చేయలేరు. ఎందుకంటే మనసులో భావాలు అంత తొందరగా నశిస్తాయా, నశించవు, లేచింది మొదలు ఉంటాయి. అందువలన వాటిని గురించి గురువు ఎక్కడా కూడా ఇది చేయలేదు, వాటిని గురించి ఎక్కడా అనలేదు. నువ్వు దైనందిన జీవితంలో ఇలా ఉండు అని మాత్రమే చెప్పారు. అంతేగాని నిష్కామ కర్మ అప్పుడు చెప్పబడిందా, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఇలా ఉంటే అది జరిగేది నిష్కామ కర్మే, ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నారు. నీ ధర్మం నువ్వు చెయ్యి అన్నారు. పిల్లల్ని పెంచడం నీ ధర్మం అయినప్పుడు ఇంకా నువ్వు ఎక్స్పెక్టేషన్ ఎందుకు పెట్టుకుంటావు, ఆటోమేటిక్ గా నిష్కామ కర్మ అయింది కదా అది. ఒకవేళ ఇప్పటికి ముసలాళ్ళైన వాళ్ళకి ఎప్పటికైనా పిల్లలు అలా అది ఇది అని అనుకున్నప్పుడు ఇప్పటికైనా ఈ సత్యం బోధపడి అవును కదా నా ధర్మం నేను చేశాను, ఇప్పుడు వాడు చూస్తే ఏంటి చూడకపోతే నాకేంటి అనుకున్నారనుకోండి, మొత్తం అప్పుడు ఒకవేళ అనుకున్న బాధ కూడా ఉపశమనం పొందుతారు కదా. అది అందువల్ల మీ చేత చేయించింది అదే నిష్కామమే, కానీ హెడ్డింగ్ వేరు, అంతకన్నా ఏం లేదు. కాబట్టి మీ ధర్మం చేయండి, మీకు ఏదైతే విధించబడుతుందో అవే మాత్రం ఆచరించండి, అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకండి అని చెప్పారు. అంతే, అదే బోధని కొంచెం ఇలా తిప్పి చెప్పారు, అంతకన్నా వేరే ఏమి జరగలేదు. ఇదే బోధ మీకు జరిగింది కూడా. అందువలన ఈ యొక్క నామస్మరణ అనేది ఒక ఆయుధంగా ఇచ్చి ఇది చెయ్యండిరా, మీలో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో అవి పోతాయి. కాబట్టి ఎప్పుడైతే ఆ నామస్మరణ యందు శ్రద్ధ లేకపోయినా పట్టుకున్న అది ఫలితం చూపించింది. కాబట్టి దాని యొక్క అనుభవాన్ని పొంది మీరు ముందుకు వెళ్తున్నారు, ఇందులో సందేహం ఏంటి. కాబట్టి అనుభవాన్ని లేకుండా అంటే చిత్తశుద్ధిని పొందక అకస్మాత్తుగా ఈ యొక్క జ్ఞాన యోగానికి వస్తే గనక కొన్ని కష్టాలు అని అన్నారు. అయితే మీరు కూడా అలాంటివి కొన్ని పొందారు, ఎందుకంటే కర్మ గురించిన వివరణ వివేకం మీకు లేదు. కాబట్టి వెంటనే ఇది అన్నప్పుడు కర్మను మానేయమని ఏంటి అన్నప్పుడు కొంత మీకు కష్టాలు అంటే వేరే కష్టాలు ఏం కాదు, నమ్మకం లేకపోవటమే. కష్టాలు ఏమైనా ఎదుర్కొన్నారా మీరు, కష్టాలు ఎక్కడ ఎదుర్కొన్నారండి, ఏం ఎదుర్కోలేదు. ఎందుకంటే మీకు బోధతో పాటు చెప్పబడింది తప్ప ఒట్టిగా ఇది మామూలుగా ఇలా చేసేయి అని చెప్పబడలేదు. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి అంటే కష్టములను ఎదుర్కొన్నారు, పెక్కు కష్టాలని అన్నా కూడా వాడిని ఒకటేసారి తీసుకెళ్లిపోయి 10వ క్లాసులో కూర్చోబెడితే ఏం చదువుతాడు, బుర్రున్న వాడిని తీసుకెళ్తే చదువుతాడు, లేకపోతే వాడికి అంత అగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి ఇదే తెలియని వాడికి, అంటే కర్మ ఎలా చేయాలో తెలియని వాడికి, ఇంకా రాగద్వేషాలతో కొట్టుకునే వాడికి ఒకటేసారి ఒరే నువ్వు జ్ఞానివిరా, ఉన్నది జ్ఞానమే కాబట్టి ఇలాగే ఉండాలి, నువ్వు నోరు మూసుకుని ఇలా చెయ్యి, నోరు అంటే ఏమి మాట్లాడకు, ఏది చెయ్యకు, నీ దగ్గరకు వచ్చిందే చెయ్యి, అన్ని ఇలాంటివన్నీ చెప్తే ఏమన్నా అర్థమవుతుందా వాడికి. అందుకనే పెక్కు కష్టాలు అన్నారు.
అలా కాకుండా ఒరే నువ్వు చేసే పనిలోనే ఇలా చెయ్యరా, ఆశించకు, ఏది ఎవరి నుంచి కూడా ఆశించకు, ఇది నీ పని కాబట్టి నువ్వు చెయ్యి, అది ఆఫీస్ పనా ఇంటి పనా ఇంకో పనా. ఆ తర్వాత ఒరే ఆ పనుల్లో విభజన చేశారు, ఆ తర్వాత అలా చేశారు, అందుకని వాడికి చిత్తశుద్ధి కలిగింది. కానీ ఇన్ని జరగాలంటే మీ ఆయుష్ ఏమైపోతుంది. అందువల్ల ఎందుకంటే ఎంత ఆయుష్తో వచ్చారో తెలుసు కదా. అందుకని గురువులు యుగాన్ని బట్టి కొన్ని ధర్మాలు మారుతాయి, కొన్ని ఇది బోధ మారుతుంది. కానీ బోధ మారటము అంటే లక్ష్యము మారలేదు, బోధని అవలంబించే పద్ధతి. ఇప్పుడు స్కూల్లో జరగట్లేదండి, ఇంతకుముందు ఏబిసిడీలు చెప్పిన పద్ధతి ఎల్కేజీ యూకేజీ ఇప్పుడు ఒకటే లాగుందా, లేదు కదా, మారిపోలేదు టెక్నాలజీ. అదే విధంగా గురువులు కూడా టెక్నాలజీ ఆ యొక్క సమయానికి శిష్యుల యొక్క ఉన్నతి తొందరగా జరగాలని కాంక్షిస్తారు కాబట్టి అలా కాదురా, ఓకే ఇలాగే ఉండు, కానీ ఈ యొక్క నామస్మరణ అనేది నువ్వు నిరంతరం జరిగేటట్టుగా చూసుకో అని చెప్పారు. అందుకనే అప్పుడు బోధ జరిగింది, జరగలేదు అనట్లే, అప్పుడు చిత్తం శుద్ధి కాలేదు కాబట్టి ఆ బోధ లోపలికి వెళ్ళలేదు, వెళ్ళింది కానీ అంత పెద్ద శ్రద్ధ పెట్టలేదు. కాకపోతే గురువు గారు పదే పదే నామస్మరణ మటుకు చేసి తీరాల్సిందే అని కనపడినప్పుడల్లా అడగటం వల్ల కొంచెం దాని మీద పెట్టారు. ఇక్కడ ఏ అభిప్రాయాలు స్థిరంగా లేవు, గురువు ఎందు స్థిరంగా లేవు, చేసేదాని ఎందు స్థిరంగా లేదు, ఎక్కడా స్థిరంగా లేదు, కానీ చేశారు. అదే అనుగ్రహం అంటే. అర్థమైందా? ఇప్పుడు గురువు అనుగ్రహం అంటే ఎక్కడా మీకు స్థిరత్వం లేదు, అయినా మీ చేత చేయించబడింది అంటే అదే గురువు అనుగ్రహం. ఆ అనుగ్రహం ఉన్నప్పటికీ మీరు చేయగలిగారు, లేదా మీరు చేయలేరు. అందువల్ల ఎప్పుడు అనుగ్రహం చూపిస్తారు, పిల్లలకి తెలియనప్పుడు కదండి, బుజ్జగించ ఏదో చేసి మాయ మర్మాలు చేసి వాళ్ళకి పెడతారు. తెలిస్తే రెండు తిట్టి అప్పుడు మాట్లాడకుండా తక్కువలకి లేదా నోరు మూసుకో అంటే అన్ని తిట్టరండి. తెలిసిన తర్వాత కొంచెం పెద్ద అయ్యాక మీకు తెలుసు ఏం చేయాలో తెలుసు, ఏం చెయ్యకూడదో తెలుసు, కాబట్టి ఇప్పుడు మొట్టికాయలు పడుతుంది, వేరే ఏం లేదు. తెలియనప్పుడు గురువు అనుగ్రహం మీ చేత చేయించింది అంటే ఆ మార్గానికి తీసుకొచ్చేసింది. తొందరగానే వచ్చాము, అందులో ఏం సందేహం ఏం లేదు, ఎందుకంటే అనుగ్రహం కాబట్టి తొందరగా వచ్చారు. అదే మేము బిజినెస్ చేశారండి మొదట్లో, అందుకని అప్పుడు కొంచెం గురువు అనుగ్రహం దాన్ని మిమ్మల్ని ముందుకు తోసి దాని యొక్క అనుభూతులు పొందేటట్టుగా మీకు అప్పుడు గురువు అనుగ్రహం. అది గుర్తించలేదనుకోండి, అది వేరే విషయం. గుర్తించకపోయినా గురువుకి ఎంత అనుగ్రహం కాలేకుండా గురువు అలాంటి వాటిని పట్టించుకోరు. ఎక్కడ అనుగ్రహం చూపించాలో తెలియకుండా అయినా చూపించేస్తారు. కాబట్టి దాని యొక్క అనుభూతి అనుభవము, మీ దుర్గుణాలను నశించటము, ఇలాంటివన్నీ మీకు తెలిసాయి. కాబట్టి అప్పుడు శ్రద్ధ పెరిగింది. శ్రద్ధ పెరగమంటే చెప్పలేదు కదా, కొన్నాళ్ళు ఇంకా శ్రద్ధగా చేసేటట్టుగా చేసి ఆ తర్వాత కదండి, ఇప్పుడు కదండి మొట్టికాయలు. అంతకుముందు మొట్టికాయలు ఎక్కడున్నాయండి పాపం, ఏమీ లేవు, ఎంత హాయిగా ఉండేవాళ్ళు కదా. అంటే అప్పుడు మీరు అప్పుడు దాక్కునేవారు కదా, ఇప్పుడు దాక్కోవటం మానేశాక కదండి మొట్టికాయలు. పిల్లవాడు ఎక్కడో దాక్కుంటే తల్లి ఏం తింటుంది అనవసరంగా. అందుకని ఇప్పుడు అప్పటప్పాలు చూపించినా ఇంకోటి చేసినా ఇప్పుడు మొట్టికాయలు బాగా పడుతున్నాయి. ఎందుకంటే పెద్దగా అయ్యారు కదా, సర్వము తెలుసు. తెలియని వాడికి బుజ్జగించి చెప్తారు, తెలిసిన వాళ్ళకి ఎందుకు చెప్తారండి, మీరు చెప్తారా? చెప్పరు కదా. అందువలన ఇప్పుడు ఎప్పుడు పడాలో మొట్టికాయలు కేవలం సాధన ఎందుకు పడుతున్నాయి తప్ప ఆచరణ విషయంలో వేరే వాటిల్లో కల్పించుకుంటారా గురువు? వేరే విషయాలు మీరు చెప్పే ఒకటి చెప్పకపోతే మీ ఇష్టం అంతే తప్ప అందులో ఉందా కదా. ఇంతకుముందు బాహ్య విషయాలు చాలా ఉండేవి, గురు సమక్షంలో కూడా వచ్చేది. సరే పోనీలే, పాపం పిల్లలు కదా, చిన్నపిల్లలు ఆడుకోరండి. ఆడుకున్నప్పుడు తల్లి కోపడుతుందా, వాళ్ళతో పాటు ఆడుతుంది, లేకపోతే ఆడుకో ఉంటుంది. తర్వాత కదా చదువులు పెరిగిన తర్వాత ఇంకా చాలు, గంట ఆడావు కదా ఇక చదువు అంటుంది కదా. అందుకని గురువు ఏది ఎప్పుడు కూడా తనకు అనుకూలంగా చేసుకోడు, శిష్యులకు అనుకూలంగా చేస్తాడు. ఇక వాడి బుద్ధి ఇక ఇక్కడి నుంచి మళ్ళీ జారిపోతే వాడు మళ్ళీ రాలేడు, అందుకని కఠినంగా కోపడతాడు. బురదలో ఉన్నప్పుడు వాడు పైన
ఊబిలో అనుకోండి ఉన్నప్పుడు లాగితే బయటకు వస్తాడు. నిండా మునిగిన వాడికి అన్నట్టుగా వాడు తల వరకు వచ్చాక అప్పుడు నువ్వు లాగితే మటుకు రాదు, ఎందుకంటే ఊబిది పవర్ ఎక్కువ ఉంటుంది కదా. అందుకని బాహ్యంలో ఉన్న వాళ్ళకి ఇక వాడు ఎక్కడొస్తాడండి తెలిసిన తర్వాత రాడు, మళ్ళీ బాహ్యంలోకి పరిగెడతారు. ఇక అప్పుడు గురువు వాళ్ళ గురించి వదిలేస్తారు, ఎందుకంటే అంత చేశారు, చేయొచ్చు ఇచ్చారు. ఇచ్చినా ఇటు రాకుండా అటే పరిగెట్టారు అనుకోండి, మాక్సిమం ట్రై చేస్తారు కదండి. గురువు ఏమన్నా పొట్టిగా ఒకసారి అనేసి వదిలేశారా? కాదు. లేదమ్మా. ఇప్పుడు వలన రహస్యం బోధపడింది కదా. యోగముతో పాటు భగవత్ స్వరూప మననం కూడా ఆవశ్యకము. కాబట్టి భగవత్ స్వరూప మననం అంటే ఆయన పేరే. కాబట్టి అప్పుడు అదే కదా జయించారు కర్మలో ఉన్నప్పుడు, బ్రహ్మాండంగా మునిగిపోయి ఉన్నప్పుడు అదే కదా జయించారు. సరే విఘ్నాలు జరిగాయి కదా, ఏం జరిగినా గురువు ఏం వదలలేదు కదా మిమ్మల్ని. అప్పుడు గురువు వదలకూడదు కాబట్టి పట్టుకున్నాడు మీరు ఏం చేసినా. అంతేగాని మీరు చేసిన పనికి గురువు ఉంటాడంటే ఎప్పుడో పారిపోవాలి. కానీ గురువు కాబట్టి పట్టుకోలేదు. ఎన్ని చేసినా చిన్నపిల్లల అల్లరిలాగా చిన్నపిల్లలు ఏదేదో చేస్తారండి. మట్టి తీసుకొచ్చి ఇంట్లో పోస్తారు రకరకాలుగా. తల్లి అయ్యోరా అంటుంది, లేకపోతే ఏదో కొంచెం విసుక్కున్నా ఒంట్లో బాగాలేక మళ్ళీ అన్ని చేస్తుంది కదా. అంతేగాని వాళ్ళని ఎవరో కొంతమంది రాక్షసులైన తల్లులే కొట్టేస్తారు ఇష్టం వచ్చినట్టుగా. చిన్నపిల్లల్ని కొట్టకూడదు, చిన్నపిల్లల్ని కొడితే మీరు రాక్షసులే కాబట్టి అలా కొట్టకుండా ఉండాలి. అంతేగాని అధికారం ఉంది చెయ్యింది కదా అని కొడితే పిల్లలు అది సరే మొత్తానికి అలా జరుగుతాయి. అందుకని గురువు అనేవాడు కాబట్టి, సద్గురువు కాబట్టి మీరు ఎన్ని చేసినా ఏం మాట్లాడలే, అన్నిటినీ చిరునవ్వుతోటే ఇది చేసుకున్నారు కదా. అబద్ధమా? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి డౌట్ అన్నమాట, ఏంటి గురువు గారి మధ్య ఎప్పుడు సీరియస్ గానే ఉంటున్నారు ఎందుకు అంటే, మరి ఇప్పుడు అలా ఉండకపోతే మళ్ళీ వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఎందుకు వెళ్ళేది లేదు. కఠినత్వమా ఆనందమా గురువు దగ్గర లేని విషయం. ఇక ఇప్పుడు కొంత కఠినత్వం ఎందుకు చూపిస్తారు అంటే, ఇక్కడ గురువు గారు కూడా కఠినత్వాన్ని యాక్షన్ చేస్తారు. కరుణ గురువు గారు దానికి తల్లిదండ్రులు కొంత కాఠిన్యాన్ని చూపిస్తారు అంతే తప్ప ఇది నిజమైంది కాదు. అయితే ఎందుకు అలాగా వచ్చేస్తుందంటే, అది గురువు అనుకుంటే రాదు, ఆ సందర్భానికి అలా వస్తుంది, సహజ లక్షణం అది. కాబట్టి ఆ కోపం ఎప్పుడు ఉండదు, అది సమయానికి ఉంటుంది, సమయం తర్వాత ఎప్పుడు పోవాలో అప్పుడు పోతుంది. అప్పుడు పోతేనే మీరు సీదా అవుతారు. అంతేగాని వెంటనే మళ్ళీ పరిగెట్టనంటే పిల్లాడి చూసి ఇక్కడ పోతుంటే నవ్వింది అనుకోండి తల్లి ఎళ్ళకు అని నవ్విందంటే పిల్లవాడు మళ్ళీ అల్లరి చేస్తాడు. అందువలన వెంటనే నవ్వకూడదు. నవ్వితే ఇప్పుడు ఏం చేస్తాడో తెలిసింది, అందరికి అనుభవాలు ఇవన్నీ కూడా ఇలాగే. అందుకని కొంచెం కాఠిన్యాన్ని చూపించాలి, ఆ కాఠిన్యం వాడికి అర్థం కావాలి. కాబట్టి శిష్యుడు అమ్మో నిజంగా అని వాడికి అర్థమయ్యి అప్పుడు ఆ యొక్క ఏదైతే ఉంటుందో దాని నుంచి యువతలకు వస్తే అప్పుడు మళ్ళా బోధ జరుగుతూ ఉంటుంది. కాబట్టి పరమాత్మ ధ్యానము భగవత్ చింతన కలిగిన వాడికే, అంటే ఆ కర్మయోగంలో ఉన్నవాడి జ్ఞానాన్ని పొంది బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. కానీ ఇప్పుడు జ్ఞానయోగంలోకి వచ్చారు, కర్మయోగం నుంచి మీరేమి అడ్డదిడ్డంగా ఏం రాలేదు, భయపడక్కర్లే. మీరు పరమాత్మ బోధించిన కర్మయోగం నుంచే వచ్చారు. అయ్యో నువ్వు కర్మయోగం చేయలేదండి అని మళ్ళీ వెనక్కి వెళ్లాల్సిన అవసరమే లేదు మీకు. దారిలోనే ప్రయాణిస్తున్నారు, భయపడక్కర్లా. నిష్కామ కర్మయోగం నందు ప్రారంభంలో అనుభవం సంపాదించక తద్వారా చిత్తశుద్ధిని పొందక అకస్మాత్తుగా జ్ఞానయోగానికి కర్మ సన్యాసానికి ఉపక్రమించినచో సాధన ఎందు కష్టాలు అని అన్నారు. అలా ఏం మీరేం చేయలేదు కదా, చేశారు. ఎలా చేశారు? కర్మయోగంలోనే ఈ యొక్క నామస్మరణ అనే దాన్ని పట్టుకుని అలాగే వచ్చారు. అందుకే ఇప్పుడు కొంచెం స్థిరంగా ఉంటారు. ఇక సరే కొంతమంది ఎందుకు లేరండి స్థిరంగా అంటే, ఇక దానికి ఏం చెప్తారండి, క్లాస్ లో అందరికీ ఒకేలాగా టీచర్ పాఠం చెప్తుంది, అందరూ తెలివిగల వాళ్ళు అయిపోయారా? వాడి ఆచరణలోని దోషాలు, దాని వల్లనే కదా వాడు స్థిరంగా ఉండటం కానీ ఉండకపోవటం అనేది. అందుకే కదా జరుగుతుంది, టీచర్ అందరికి ఒకలాగే చెప్తాడు, పెద్ద మైకులు పెట్టుకుంటారు లేకపోతే.
పెట్టుకునే గట్టిగా అందరికీ చెప్తారు, అర్థమయ్యేటట్టుగానే చెప్తారు. అందరికీ ఒకే ప్రశ్న సూత్రం ఉంటుంది, అంతేగాని ముందు వాళ్ళకు ఒక రకంగా వెనకాల వాళ్ళకు ఒక రకంగా ఉండదు, అందరికీ అలాగే ఉంటుంది. కానీ ఎవడైతే శ్రద్ధగా చదువుతాడో ఆచరణలో పెడతాడో అంటే రాస్తాడో వాడే పాస్ అవుతాడు, వాడికి మార్కులు ఎక్కువ వస్తాయి. సందేహం ఏం లేదు కదా అందులో, అందరు చదువుకున్న లేదమ్మా. పిల్లలే కాబట్టి. అదే లేదమ్మా. విధంగా ఇక్కడ కూడా ఏమి పెద్ద వేరే తేడాగా ఏమి ఉండదు. కాకపోతే అదంతా ఒక బాహ్యంలో కనపడుతూ ఉంటుంది, ఇది బాహ్యంలో కనపడదు. ఆచరణ అనేది ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి. కాబట్టి నీలో నువ్వే రాగద్వేషాలు అవన్నీ నాకు లేవండి అని నువ్వు చెప్పావు అంటే లేనట్టుగానే ఉండాలి తప్ప, ఆ గురువు ఏమన్నా చూశాడా నేను ఇంట్లో వాళ్ళని తిడితే అని ఇంట్లో వాళ్ళని తిట్టారనుకోండి, అది కపటత్వం అవుతుంది. వాడు జ్ఞానం ఎలా వాడికి ఎలా పొందుతాడండి? మాతా వేదాంతం అవుతుంది కదా, అవునమ్మా. వాడు నష్టపోతాడు. అర్థమైంది అవునమ్మా. గురుగారు. ఇప్పుడు మీరు ఒక మాట గురువుకి చెప్పారనుకోండి, నేను మీరు చెప్పిందే ఆచరిస్తున్నానని మీరు అంటే నిజంగా 100% అది చేసినప్పుడు కదా మీకు సిద్ధి లభిస్తుంది. అవును. 100% చేయకపోతే అవునమ్మా. సిద్ధి ఎలా గురుగారు. లభిస్తుంది? లభించదు. లభించదమ్మా. కాబట్టి ఇక్కడ ఉపక్రమించాలి అంటే అదే, అందుకని నామస్మరణతోటి చిత్తశుద్ధి పూర్ణంగా కలక్కపోయినా చిత్తశుద్ధి అనేది ప్రారంభమైంది కాబట్టి జ్ఞానంలో స్థిరంగా ఉంటున్నారు, శ్రద్ధ పెరిగింది. ఏవో నిష్టాలని ఏదో అసలంటూ పెట్టుకున్నారు, అవునమ్మా. మధ్యలో పోయినా అసలంటూ పెట్టుకోవాలి అన్న సంగతి తెలిసి పెట్టుకున్నారు కదా. అవును. సరే అలా అమ్మా. జరుగుతుంది. అందుకని వాటన్నిటి యందు నిష్ట కలగడానికే మొట్టికాయలు. మీకు నిష్ట కలగడానికి కాకపోతే మొట్టికాయలు ఎందుకండి? అనవసరంగా అరిస్తే ఎనర్జీ వేస్ట్ అవుతుంది నాకు. అమ్మా. అమ్మా. జ్ఞాననిష్ట వాసన రహిత స్థితి అంటే సంభవిస్తుంది. వాసనలు హృదయమున ఉన్నంత వరకు పాపము మలినత్వము చిత్తమును ఆక్రమించి ఉన్నంత కాలము జ్ఞానము ఆవిర్భవించదు. కాబట్టి వాళ్ళందరూ కేవలం వాచా వేదాంతులే, ఒట్టిగా జ్ఞానం గురించి చెప్పడమే డైలాగులు. లోపల ఏ మాత్రం లేస మాత్రం అయినా సరే ఎవరి యందు కాదు, ఏ వస్తువు యందు కాదు, ఎలాంటి భావనలు ఉన్నా సరే ప్రతి భావన పరమాత్మది తప్ప మిగతా భావనలన్నీ మలినమే, అన్ని బురదలే. ఏ మాత్రం ఉన్నా ఎందులో ఉన్నా సరే బాగా గుర్తుపెట్టుకోండి, బాధ కూడా మలినమే. బాధ ఎప్పుడు వచ్చింది? నేను అన్నప్పుడు వచ్చింది. కాబట్టి నేను కూడా ఉండకూడదని కదా చెప్పేది. నేను తీసేస్తే అసలు ఏదీ లేదు. అంటే నేను అన్న అహంకారం తీసేయాలి. నేను చేస్తున్నాను, నేను అనేవాడినే లేను. ఆ నేను లేనప్పుడే లోపల ఏది ఉండదు, మనసు అనేది లేనే లేదు. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట. కాబట్టి నేను లేనప్పుడు ఇంకా మిగతావి ఎక్కడున్నాయి? లేవు. ఏముండవమ్మా. భయం అక్కర్లా, నేను లేను అనగానే ఏసీ రూమ్ ఉండదండి నేను ఇప్పుడు బయటికి వెళ్ళిపోవాలా ఇంట్లో నుంచి అని భయం అక్కర్లా, మీరు అక్కడే ఉంటారు. ఆచరణలో నేను లేకుండా ఉండమని చెప్పటం. అందరితో అవును. ప్రేమగానే ఉండండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరితోటిని, మీ ఇంటికి వచ్చిన వాళ్ళతో మీరు ఎవరితో కలిసినా సర్వకాల సర్వ అవస్థలైంది. అందుకనే దైనందిన జీవితం, ఆ జీవితంలో ఎవరి పట్ల ఎలాంటి కపటత్వం ఉండరాదు. అది కూరలు అమ్ముకునేవాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మోసం చేయకూడదు. అవును. అలా చేయకూడదు. చిన్నప్పుడు ఏదన్నా చేస్తే దొంగలాగా ఒకటికొకటి తీసుకున్నారనుకోండి, ఇంకొక చాక్లెట్, వాడు చాక్లెట్ ఇస్తే మీరు ఇంకోటి, చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు కదా, చాలా గొప్పగా ఫీల్ అవుతారు, అందులో ఏం సందేహం లేదు. అవును నేను కూడా గురుగారు. గురువు గారి కన్నా గురువు గారు ఏమేమిటో మీకే బాగా తెలుసు కదా. కదా అంటే అవునా అని గురువు గారు, ఎందుకంటే అందరూ అన్ని చూసేస్తుంటే గురువు గారికి మతి మరపు వచ్చింది. ఎందుకంటే దేని మీద ఇంకా శ్రద్ధ అక్కర్లేదు కదా, ఇది కావాలి అది కావాలి శ్రద్ధ అక్కర్లేదు. అందువల్ల మరి మతి మరపు రాకేమవుతుందండి? తమో గుణం వస్తున్నప్పుడు బద్ధకం రాలేదు, గురువులకి ఏముండయమ్మా. మతి మరపు. బద్ధకము మతి మరపు వేరు కాదండి, రెండు ఒకటే. సరే వయసుతో వచ్చింది వేరే విషయం, ఎందుకంటే వయసుతో ఏముండదమ్మా పాటు మరి గురువులకి. నీరసాలు అన్ని పెరుగుతాయి కదా. మంచిలు తాగాలనుకోండి, లేచెళ్ళు తాగాలి అంటే ఆ పప్పుని తర్వాత తాగుదాం అనిపిస్తుంది. అందుకే అప్పుడు పెద్దయ్యాక అన్ని మంచాల పక్కకు వస్తాయి, ఎందుకంటే లేచి నడవలేడు కాబట్టి. మందుల డబ్బా మంచం పక్కన మంచినీళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? ఇందుకే.
అప్పుడు శక్తి తగ్గిపోతుంది, లేచి వెళ్ళాలంటే కష్టం. ఆ, ఇలాంటివన్నీ వయసుతో జరుగుతూ ఉంటాయి. ఆ. కాబట్టి మీరందరూ కూడా మరి అదే అంటారు కదా, కొంచెం శుద్ధ మొద్దులు తయారయ్యారు అన్నట్టుగా అందరూ పెద్దవాళ్ళు తయారయ్యారు. అందరూ ముసలాళ్లే. అమ్మా మరి ఏం చేస్తాను చెప్పండి, అందరూ ముసలాళ్ళు తయారైతే. అందుకని ఇంకొంచెం ముట్టిగా వేస్తే ముసలాళ్ళు చూడండి పరిగెడతారు ఇప్పుడు. అమ్మా ఇంట్లో ఎట్లుంటామో తెలియదు కానీ గురువు దగ్గరకు వస్తే మటుకు చలాకితనం ఎక్కువైపోతుంది కదా, పరుగులే అసలు. అవునమ్మా. అలాగే అందుకని వాళ్ళలో మళ్ళీ బద్ధకం రాకుండా వేరేది రాకుండా కొంచెం అప్పుడు ఈ మొట్టికాయలు కొంచెం వేసేస్తే దాంతో వాళ్ళు ఏం లేదు సిద్ధి పొందాలని. ఎందుకు ముసలాళ్ళు అన్నాను అంటే మరి సిద్ధి పొందాలి కదా, సిద్ధి పొందకుండా ఇదే చిన్నగా ఆయుష్. అందువలన అవును. గురువుకి వాళ్ళని జాగ్రత్తగా కాస్త మొట్టికాయలు ఎక్కువేసి సరిగ్గా ఉన్నారా లేదా చూస్తూ ఉంటాడు. వాళ్ళని బద్ధకించకుండా చూస్తాడు. బద్ధకంగా ఉన్నవాడు మరి మళ్ళీ సాధన చేయలేడు కదా. అవును. అవునమ్మా అందుకనే వాళ్ళది. నాకు ఒక చిన్న టైం ఉంది కదా, ఒక రీల్ చూసాను, చాలాసార్లు చూస్తాను. అది అంటే వస్తే ప్రత్యేకంగా అలాంటివన్నీ గుర్తుంటాయి. ఒక అతను కొడుకు ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చి తల్లి చాలా పెద్ద ఆవిడ అనమాట. అయితే కొడుకు అంటాడు, నువ్వు వెళ్ళి అమ్మ నా కోసం పెరుగు తీసుకురావా అని అంటాడు. ఇంట్లో కోడలు అంటుంది, అదేంటి ఉంది కదా, మీ అమ్మగారు ఎందుకు, పిల్లవాడు వెళ్తాడు కదా అని అంటే, నువ్వేం మాట్లాడకు, నాకు మా అమ్మాయి తేవాలంట. సరే పాపం తల్లి కొడుకు మాట కాదనలేదు కదా, వెళ్తుంది. వెళ్ళినప్పుడు కోడలు మళ్ళీ అంటుంది అనమాట, ఇదేమిటి అలా చేశారు అని అంటే, అప్పుడు కొడుకు అంటాడు, డాక్టర్ చెప్పాడు మా అమ్మ నడవాలి అని, మా అమ్మమ్మ నడవటం లేదు. పెద్దవాళ్ళు కదండి, వాకింగ్ చేయండి అంటే కొంతమంది చెయ్యరు కదా, నా కోసం అంటే ఆవిడ చేస్తుంది, అందుకే పంపించాను, ఆ కాస్త నడవకపోతే ఆవిడకి తేడా చేస్తుంది అని కొడుకు చెప్తారు. చూసారా, అంటే అందులోని భావం అర్థమైంది కదా, ఆ భావం అర్థమైంది కదా. అర్థమైంది గురువు గారు. ఆ భావమే ఉంటుంది గురువు దగ్గర కూడా, అందుకనే తిడతాడు, పరిగెత్తిస్తాడు. చేయాలండి. పాదాభివందనాలు గురువు గారు. అన్ని అమ్మ తల్లి, తండ్రి, పాదాభివందనాలు, గురువు అంత అన్ని కరుణ అమ్మ. తల్లి. అందువలన సాధన యందు ఏమరపాటు తగదు, సాధన చేసి తీరాల్సిందే. అమ్మ. అలాగే ఆ యొక్క ఉత్సాహం ఉండాలి, ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇలాంటివన్నీ కూడా తెలియాలి. అంటే ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నామంటే ఎట్లా. అందువలన గురువు అన్ని విషయాలంటూ జాగరూకతతోటే ఉంటాడు పాపం, ఎలర్ట్ గా లేకపోతే కష్టం కదండి మీతోటి. అది అందుకని అలా ఉంటుంది. కానీ గురువు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం శిష్యుడి వల్ల కాదు, ఎందుకంటే వాడు శిష్యుడు అవ్వలేదు కాబట్టి. శిష్యుడు ఎప్పుడైతే పరిపూర్ణ శిష్యుడు అవుతాడో వాడికి అప్పుడు గురువు యొక్క తత్వం బోధపడుతుంది. పిల్లలందరికీ చూడండి, తల్లిదండ్రుల మీద ఒక వయసు వచ్చే వరకు చాలా కోపం ఉంటుంది. వీళ్ళు అసలు తల్లిదండ్రులేనా అంటారు, చాలా కోపం ఉంటుంది కదా, ఇలా చేస్తుంది అసలు అది ఇదని అనుకోరు. తర్వాత ఎప్పుడు కదండి వాళ్ళకి అర్థం అవుతుంది, ఎందుకు తిట్టారు వీళ్ళు, ఎందుకు ఇలా కఠినంగా ఉన్నారన్నది ఎప్పుడు అర్థం అవుతుంది, అప్పుడప్పుడు అర్థం అవుతుంది. సమయం వచ్చిందమ్మా. ఎండు పడే దగ్గర అర్థం అవుతుంది వేస్ట్గా. ఇక్కడ అంతే, వాళ్ళు తల్లులు అయ్యాకంటే వాళ్ళ పిల్లలు పెద్ద అయ్యాకో అప్పుడు కదా వాళ్ళకి అర్థం అవుతుంది. వీడికి అర్థం కాదు, తల్లి ఊరుకుంటుందా, కాదు, తను చెప్పేది చెప్తూనే ఉంటుంది. అదే అందుకని నీకు అప్పుడు అర్థమయ్యేసరికి తల్లి ఉండద్దు అలానే వాడికి అర్థం అవుతుందా, చెప్పలేము. ఒక్కొక్కళ్ళకి అందరికి ఒకే రకమైన పిల్లలు ఉంటారా, అలా ఉండరు. అందరికి ఒకరు ఉండరు, ఒక్కొక్కడికి అందరి పిల్లలు ఒకలాగా ఉండరు. కొందరు అర్థం చేసుకుంటారు, ఆ చిన్నతనం నుంచే అర్థం చేసుకుంటారు. కొంతమంది పెద్దగా అయినా అర్థం చేసుకోరు, కొంతమంది పెద్దయ్యాక అర్థం చేసుకుంటారు. రకరకాలు కదండి. ఎక్కడ ఏం రాసి పెట్టిందో అది. కాబట్టి ఆ రాసి పెట్టింది మార్చాలి అంటే మరి ఆ రాసిన వాడే పట్టుకోవాలి, వాడిని పట్టుకుంది. కాబట్టి దానికోసం అని పట్టుకోకుండా, స్వామి నాకు అవన్నీ ఎందుకు స్వామి, అవి ఎలాగో జరుగుతాయి, కొన్ని జరిగినవి అయిపోయాయి, ఇంకా నాకు దాని గురించి నా చింత లేదు, నాకు నువ్వు కావాలి ఇప్పుడు అని అనేది అసలైన దాని లక్షణం.
వివేకవంతుడి లక్షణం తెలిసిన తర్వాత, సత్యం బోధపడిన తర్వాత. సత్యం బోధపడినప్పుడు ఏం చేస్తాడు వాడు? ఏంటి స్వామి ఇలాంటి పిల్లల్ని ఇచ్చామంటాడు. నా కొడుకుని మార్చంటారు. ఎవరైనా నన్ను మార్చంటారు. అలా ప్రార్థన చేశాను, అలా ఏం ప్రార్థన చేయలే. నా కొడుకు రక్షణ సంపాదించాలి, రక్షణ 90,000 నాకు ఇవ్వాలని ప్రార్థన చేస్తాను. అది నేను అడిగిందల్లా కొన్ని ఇవ్వాలి అంటాడులే. అది ఎప్పుడు కూడా మరి అది కపటత్వమే కదండి, తప్పు కదా. అందువల్ల దాని బదులు స్వామి ఎందుకు వచ్చిన గోల, నేను ఎలా ఉంటే, నేను ఆనందంగా ఉంటే అలాగే నన్ను మార్చు అంటే గొడవ లేదుగా. ఆయన ఎంతమందిని మారుస్తాడండి? మొగుళ్ళని మారుస్తాడా, పెళ్ళాలను మారుస్తాడా, పిల్లల్ని మారుస్తాడా? మార్చడం అంటే రోజు పెట్టడానికి కలిసి ఎన్ని కష్టాలు పెడతారండి ఆయనకి. ఆయన నైవేద్యం కూడా పెట్టండి, సరిగ్గా పెడతారా నైవేద్యం? మీరే తింటారా? ఇలా రకరకాలు. మరి ఆయన ఎందుకు మాట్లాడాడండి? అందుకని ఏం మాట్లాడ్డా ఆయన మామూలు కూర్చుంటాడు. అదే అదంతా కాకుండా స్వామి హాయిగా నన్ను మార్చవయ్యా అంటే టక్కును మారుస్తాడు. అంతే గొడవ లేదు కదా. ఇన్ని రోజులకి నన్ను మార్చు మార్చుకుంటే బదులు స్వామి నాకు నువ్వు కావాలి అనండి. నాకు ఏమేమి వద్దు స్వామి, నాకు నువ్వే కావాలి, నువ్వు ఉన్నావని నాకు బాగా తెలిసింది కాబట్టి నాకు అన్యం వద్దానండి. అప్పుడు ఆయన ఏం చేయాలి? వహామి అహం అన్నాడు కదా, కాబట్టి ఆయన అప్పుడు ఇస్తాడు. మీరు ఇది కావాలి అనకపోతే సర్వం ఇస్తాడు. ఇదే కావాలి అని చిన్నపిల్లలు మొండి పట్టినట్టు పడితే ఒకటే అలా ఒకటి పడి 2 మొట్టికాయలు వేస్తాడు. పిల్లలు ఊరుకుంటారండి ఇదే కావాలి అంటే. ఎవరన్నా ఉంటే అంటారు కానీ లేకపోతే 2 అయ్యారు అడుగుతా ఉండండి. చేతిలో కర్ర ఉంటే ఇంకో కదండి, కర్ర ఎత్తుకుని మరి. కొంతమంది రకరకాల ఆయుధాలు వాడతారు అనుకోండి. నేను ఎప్పుడు ఏ ఆయుధాలు ఎప్పుడు గురువులు ఆయుధాలు ఉపయోగించను. మాటే పెద్ద ఆయుధం. అంతే, గ్రహించిన వాడికి గ్రహించినంత. అందువలన అందరూ కూడా అనవసరమైన వాటి జోలికి వెళ్లకుండా జ్ఞానయోగం శ్రేష్టం అని చెప్పాడు ఆయన. జ్ఞానయోగాన్ని అవలంబించిన నీ ధర్మాన్ని నువ్వు ఆచరించవలసిందే కాబట్టి ఆ ధర్మాన్ని ఆచరిస్తూ శ్రేయస్సును పొందండి. శుభం. శివాయ గురవే నమః. 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 కర్మయోగంను ఆచరించువాడును, పరిశుద్ధమైన హృదయం కలవాడును, లెస్సగా జయించబడిన మనస్సు కలవాడును, సమస్త ప్రాణులయందు ఆత్మయు తన ఆత్మయు ఒకటేనని తెలుసుకునేవాడగు మనుజుడు కర్మలను చేసినను వానిచే అంటబడడు. కాబట్టి భేదభావం లేకుండా ఉండాలి. భేదభావం నువ్వు ధర్మంగా ఉన్నప్పుడు భేదభావం నీలో రమ్మన్నారా? అది విషయమా, బంధువులా, ఏమిటి అనే తేడా లేదా. సర్వము పట్ల ఒకే భావం. కాబట్టి కర్మలను చేయుచున్నను కర్మబంధము చే అంటబడగా ఉండవలేనని 5 లక్షణాలు చెప్పాడు. అవే పైన చెప్పినవే మళ్ళీ. నిష్కామ కర్మ, నిర్మల హృదయము, మనోజయము, ఇంద్రియ జయము, సర్వత్రా ఏ కర్మ దర్శనము. ఇవి సాక్షాత్ జ్ఞాని యొక్క లక్షణములు. దీనిని బట్టి కర్మయోగ జ్ఞానయోగములు సరే, వాటి గురించి మళ్ళీ అక్కర్లేదు. కాబట్టి ఇవి ఉండాలి అన్నారు. ఇవన్నీ కలిపితే ధర్మమే.
మనసా వాచా కర్మణ అద్వైతం. ఇంకా వేరేది ఏమీ లేదు. మనసా వాచా కర్మణ అద్వైతం. ధర్మం ఉన్న దగ్గర ఇది జరుగుతుంది. సాధన ఎప్పుడైతే ధర్మము సాధన, రైలు పట్టాలు చూడండి, రెండు సమాంతరంగా వెళ్ళాలి. అటు ఇటు వెళితే రైలు ఏమైపోతుంది. అలాగే సాధన ధర్మము అనేది అలా ఉండాలి అంతే. చెప్పుకోవడానికి రెండు విడిగా, కానీ రెండు కలిపే ఉన్నప్పుడు దోషాలు, ఎవరి దోషాలు వాళ్ళకి తెలియబడతాయి. మనసు స్థిరత్వం పొందుతుంది. పరమాత్మని వేడుకునేటప్పుడు కూడా ఇది కావాలి అది కావాలి, వీళ్ళని చూడు వాళ్ళని చూడు అని కాకుండా, ఎందుకంటే ఇక్కడ జీవుడు తన యొక్క కర్మానుసారమే జన్మ తీసుకుంటాడు. కొంత మేరకు తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క పూజ పిల్లలకి వస్తుందని శాస్త్రంలో చెప్పబడింది. అందులో అబద్ధం లేదు. ఎప్పుడు వాళ్ళ ఆసక్తులైనప్పుడు ఇంకో అప్పుడు అలా చెప్పబడింది. దానికి కూడా శాస్త్రంలో ఉంది. 15 ఏళ్ళు 16 ఏళ్ళ వరకే అనే ఉంది. అంత తర్వాత పిల్లల కోసం నేను చేస్తానండి అని అంటారు కొంతమంది. సరే, ఏంటంటే గురువులు అంత నిర్మోహమాటంగా చెప్పలేరు కాబట్టి సరే మీరు చెయ్యండి, వాళ్ళ సంగతి చూస్తానులేండి అని అంటారు. గురు శక్తిని ఉపయోగించుకుంటారు అక్కడ. అంటే అర్థం అలా ఉంటుంది అంతే తప్ప ఒక వయసు తర్వాత మీది ఏది కూడా పిల్లలకి వెళ్ళదు, పిల్లలది మీకు రాదు. ఎవడిది వాడిదే. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పింది అదే, ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలని. కృష్ణుడు చెప్పాడు అంటేనే అర్థం మనకి బోధపడాలి. కాబట్టి కొంత వయసు వరకని 16 ఏళ్ళు ఇలా శాస్త్రంలో కొన్ని ఉన్నాయి. జీవిగా ఉండేవాడు లేక పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన పడేవాళ్ళు వీళ్ళు తెలుసుకోవాలి. లేనప్పుడు అక్కర్లేదు. కాబట్టి మీరు పరబ్రహ్మను ప్రార్థించేటప్పుడు ఒక రూపంగా, ఒక నామంగా తీసుకుని, అంటే ఇంట్లో ఆరాధన చేసేవాళ్ళ సంగతి, పూజలు చేసేవాళ్ళు, నోములు వ్రతాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, అది మరి చాలా నియమనిష్టంతో చేసుకోవాలి. ఎక్కడ దోషం జరగరాదు. అప్పుడు కూడా ఆ యొక్క అమ్మవారిని అనండి, ఎవరిని పూజిస్తే వాళ్ళని ఏది అడగకుండా నీవే కావాలి, నీవు తప్ప అన్ని శరణము లేదమ్మా అని ప్రార్థన చేస్తే ఇంకా కొన్ని కర్మలు కూడా పోతాయి. ఏదో తాయిలం పెట్టినట్టు చెప్పాల్సి వస్తుంది అనుకోండి, కానీ మీరు ప్రార్థన చేయవలసింది అదే. పిల్లలకి కూడా అలాగే చెప్పాలి, పరమాత్మను ప్రార్థన చేయి. సరే, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాట్లేదు కాబట్టి పరీక్షలో పాస్ అవ్వాలని దండం పెట్టుకోరా అని చెప్తారు. అందుకని ఇక్కడ చాలా సూక్ష్మాలు ఉంటాయి, చాలా కర్మలు ఉంటాయి. మీరు ఆచరించే విధానాన్ని బట్టి ఉంటుంది. దైవ పూజ అయినా ఏదైనా సరే, దైవానికి సమర్పించేదైనా సరే, నిజంగా ఉన్నతమైనదే మనం సమర్పిస్తున్నామా? మీలో సమర్పించేది ఉన్నతమైన మనస్సు. ఆ మనస్సులో ఏ చెత్త లేకుండా ఉన్నదా? చెత్త అంటే అర్థమైంది కదా, రాగద్వేషాలు ఇలాంటివన్నీ రాగము దోషమే. కేవలము ద్వేషం ఒక్కటే కాదు, రాగము కూడా. ప్రేమ అనేది సహజమైనది ఎప్పుడు అంటారంటే అందరి మీద ఉంది. తరతమ భేదం లేకుండా అందరి మీద, అంటే జంతుజాలం మీద కూడా. అలానే సింహాన్ని రామ అనక్కర్లా, ఉపాధిని బట్టి గౌరవించమని చెప్పారు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఆ ఉపాధిని అనుసరించే, అంతేగాని పాములు అవి వస్తున్నాయి కాబట్టి రెండం మనంటి లోపలికి అని పిలవక్కర్లా. పాముని బయటకే వెళ్ళగొట్టాలి, దాని ఉపాధి అలాంటిది. కాబట్టి ఉపాధిని బట్టే గౌరవించమని చెప్పారు ఆయన. కాబట్టి సర్వము పట్ల అంటే మనకు జుగుప్సా భావం కానీ అసహ్య భావం కానీ వేరేవన్నీ లేకుండా ఆ ప్రేమ అది సహజమైన ప్రేమ. అంతేగాని తన పిల్లల మీద తాను పెట్టుకునేది సహజ ప్రేమ అంటే అది ఒప్పుకోరు. అదేమో స్వార్థం. నా పిల్లలను నువ్వు గిరిగీసావు ప్రేమ అన్నావు కాబట్టి అది సహజంగా తల్లికి ఉండే సహజ లక్షణం అన్నారు. పిల్లల మీద ప్రేమ అన్నారు, తన పిల్లల మీద అని ఎక్కడ శాస్త్రాలు చెప్పబడలేదు. తల్లికి సహజమైన ప్రేమ ఉంటుంది అన్నారు, పిల్లల మీద అన్నారు. కాబట్టి తన పిల్లలు అనేది మన తర్వాత కలుపుకున్నారు. అందువల్లనే ఎప్పుడైతే నా అని వచ్చేసిందో భేదం, ఇక గొడవలు మొదలయ్యాయి. అంతవరకు రాగద్వేషాలతో అసలు ఎక్కడ పనులు లేవు. పూర్వకాలంలో ఇంత భేదం లేదు అసలు. అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ అలా ఉండే, చక్కగా అందరూ ఒకేలాగా పెరిగేవాళ్ళు. అన్న పిల్లలు, అక్క పిల్లలు, తమ్ముడు పిల్లలు, అట్లా భేదభావం లేదు. అందరినీ సమానంగానే చూసేవారు.
అవునమ్మా. అదే విధంగా ఇప్పుడు ఈ అద్వైతంలో కూడా అదే ఆచరించి చెప్పేది. ఎప్పుడైతే భేదం లేకుండా ఉంటుందో అప్పుడు సర్వత్రా ఏకాత్మ దర్శనం చేయగలుగుతారు. లేకపోతే ఏకాత్మ దర్శనం ఎక్కడ చేస్తారు? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి రావు. అందుకని చెయ్యవలసినది ధర్మం ఏమిటి అంటే ఆ యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ సాధన నామస్మరణ చేయటం. ఒకటే నామం స్పష్టంగా పలకాలి నామాన్ని. రామ 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 అనకూడదు. రామ రామ చక్కగా పలకాలి. అప్పుడు మనసు అక్కడ లయం అవుతుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నామస్మరణ చేసేస్తున్నాం కదా అని ఆ పేరుని ఇష్టం వచ్చినట్టుగా మీరు పలికితే అక్కడ మనసు లగ్నం కాదు. స్పష్టంగా పలికినప్పుడు ఆ యొక్క మీ మనసా వాచ కర్మణ అన్నట్టుగా అది అక్కడ లగ్నం అవుతుంది. ఆ లగ్నమైనదే మిమ్మల్ని స్థిరత్వానికి తీసుకెళ్తుంది, జ్ఞాన స్థితి. కాబట్టి ఇవైతే ఎవరికి ఉంటాయో కర్మలచే బంధుడు కాడు. అలా కాక కామ్యభావంతో మలిన చిత్తముతో కర్తృత్వ బుద్ధితో నిగ్రహించబడని మనసుతో ఆచరించినచో కర్మలచే బంధింపబడతాడు. అంటే అనుభవిస్తాడని, అంతకన్నా వేరే ఏమీ లేదు అక్కడ. బంధించబడటం అంటే ఏమిటి అర్థం? బాధలు కలుగుతాయని అర్థం. ఏదో ఒకటి కర్మ, మరి రోజు చేసిన సంచిలో కొన్ని ఉన్నాయి, రోజు చేసేది కొన్ని రావట్లేదు. అందుకని కొన్ని అనుభవింపజేస్తూ ఉంటాడు ఆయన. ఆయన కూడా అక్కడ కూడా కరుణే. మళ్ళీ సంచి మీరు మొయ్యలేరు అని చెప్పే ఖాళీ చేస్తూ ఉంటాడు, కర్మలను అనుభవింపజేస్తూ ఉంటాడు ఏవేవి అని. ఇంకా పరమాత్మని ఇంకా గట్టిగా కొంత పట్టుకుంటేనే ఇంత తేలిక చేశాడంటే మరి మొత్తం అంతా స్వామి నీవు తప్ప అన్య శరణము లేదు అంటే అప్పుడంతా చూస్తాడు. కాబట్టి ఆ విధంగా అది పరమాత్మని కానివ్వండి, గురువుని కానివ్వండి, ఎవరిని మీరు పట్టుకుంటున్నారో ఒక్కళ్ళనే పట్టుకోండి. మళ్ళీ ఇంతమందిని పట్టుకోకండి. ఒక్కరే ఇంతమందిని పట్టుకుని ఇప్పుడు ఒకళ్ళకి ఏదన్నా నైవేద్యం పెట్టడం తేలిక, కానీ నలుగురు నైవేద్యం పెట్టాలని ఎంత కష్టం అండి. చాలా కష్టం కదా. నైవేద్యం పెట్టాలండి. దేవుళ్ళందరూ విడిగా పెడతారా? అందరికి కలిపి కంచంలో పెడితే తినండి వెళ్తారు. ఎట్టుకుంటారండి ఒక అంతమంది దేవుళ్ళు? ఎలా తింటారు చెప్పు? మీరు తింటారు అలా 10 మంది కూర్చొని ఒక కంచంలో? అమ్మ చేతుల్లో పెడితే తింటాం వేరు, అంతేగాని అలా తింటారా? కానీ మరి ఏం చేస్తారు దేవుడి దగ్గర? ఒక్క పండు పెడతారు, అక్కడ 10 మంది ఉన్నారు దేవుడు, ఒకటే ఒక పండు పెడతారు తినండి. ఎవరు తినాలి ఇప్పుడు? ఎవరు తిని ఎవరు తిని వాళ్ళు పెట్టుకోకూడదు కదా. దేవుడు ముక్కలు కట్ చేసి పెట్టండి, అదొక పద్ధతి. అప్పుడు ఎవరో చెప్పినాడు. అందుకని ఎందుకంటే అంతమంది దేవుళ్ళు అందరూ ఒకటే అని నిశ్చయ బుద్ధి కలిగిన తర్వాత అంతమంది దేవుళ్ళు అవసరమా? అక్కర్లేదు. నీ మనసు ఎవరి యందు లగ్నమైందో అది పెట్టుకోండి. ఎవరి మనసు లగ్నమైందో వాడు పెట్టుకోండి చాలు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు అనుకోండి, అలా ఎవరికి వాడు పెట్టుకోండి. వాళ్ళకి వాడు నైవేద్యం పెట్టుకుంటారు, సరిపోతుంది, గొడవ లేదు. అందువల్ల మనసు లగ్నం కావాలి అంటే అనేకము ఎప్పుడు లగ్నం అవ్వదు. బాహ్యంలో కూడా ఒకటేసారి అన్ని చేయగలరా? చేయలేరు కదా. ఒక పని తర్వాత ఒకటైతే శ్రద్ధగా అవుతుంది, కరెక్ట్ గా అవుతుంది ఆ పని. ఏదైనా సరే మల్టీ టాస్కర్స్ అందరు ఉండరు కదండి, అలా చూద్దాం. కాబట్టి ఇక్కడ ఇది అద్వైతానికి, ఏకత్వానికి సంబంధించింది, యోగానికి సంబంధించింది. కాబట్టి ఒకటే ఉండాలి, ఒకటే నామం ఉండాలి. తర్వాత రూపము అంటే మీరు దైవ రూపాన్ని తీసుకోండి, పరమాత్మకు రూపం లేదు, గురువుని తీసుకోవాలి అంతే. ఈ ముగ్గురులో ఒకళ్ళనే పట్టుకోండి, ఏం నష్టం లేదు. ఎవరిని పట్టుకున్నా మిమ్మల్ని ఆ స్థిరత్వం దగ్గర తీసుకెళ్తారు. మీరు పట్టుకున్న విధానాన్ని బట్టి ఈ జన్మలోనే జరుగుతుంది. మీరు పట్టుకున్న విధానాన్ని బట్టి పరమాత్మ అయినా, దైవమైన, గురువైనా ఈ జన్మలోనే మీరు స్థిరత్వము, ఆ జీవ బ్రహ్మైక్యము, మోక్షము పొందాలని అంటే మీ యొక్క దాన్ని బట్టే, చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్నట్టుగా మీ యొక్క శ్రద్ధాభక్తులు, మీ యొక్క అనుష్ఠానము అంటే ఆచరణ మీదే ఆధారపడుతుంది. ముగ్గురు అందుకు సమర్థులే. కాబట్టి ఏమంటే ముగ్గురు పడుకుని తొందరగా అవుతుందంటే అవదు. ఏమంటే ఏదో ఒకటి ఎక్కాలి కదా, రైలు, బస్సు, విమానం. అంతేగాని 3 ఎక్కి వెళ్తానంటే ఎలా ఎక్కుతారు? అసలు విమానంలోంచి దూకుతారా బస్ ఎక్కడానికి? దూకుతారా? అలాగే కదా, ఏదో ఒక వాహనం అయితే వెళ్తారు గమ్యస్థానాన్ని. అంతేగాని తప్పనప్పుడు 2-3 ఎక్కాల్సి వస్తుంది అనుకోండి. కానీ ఒకటే ఉన్నప్పుడు ఎవడైనా ఒక వాహనమే ఎక్కుతారు, కష్టం లేకుండా హాయిగా కూర్చుంటాడు, గమ్యస్థానం రాగానే దిగుతాడు.
అంతేగాని గమ్యస్థానం వెళ్ళడానికి ఏమంటే అది ఇదని అలా అనుకుంటారు ఎవరైనా? లేదు అలా అనుకోరు. కాబట్టి ఇక్కడ మూడు మూడు దారులు అని చెప్పటం లేదు నేను. ముగ్గురు ఉన్నారు మిమ్మల్ని తరింపజేయడానికి. మీకు మోక్షం ఇవ్వడానికి ముగ్గురు రెడీగా ఉంటారు ఎప్పుడు. కాబట్టి ముగ్గురులో ఒకళ్ళనే పట్టుకోండి. ఒక్కళ్ళని ఒక్క నామంతోనే పట్టుకోండి. అది ఏ నామం అన్నది ముగ్గురికి అవసరం సంబంధమే లేదు అసలు. ఎందుకు నామం అంటే మీ యొక్క చిత్తం నిర్మలంగా ఉండడానికి, అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకుండా, అనవసరమైన మాటలు మాట్లాడకుండా, కాలక్షేపానికి అనవసరంగా మూడు మాట్లాడుతూ ఉంటారండి. అవసరం లేదు నిజం బట్టి, కానీ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? ఆ ప్రశ్న వేసుకోవాలి. నిజంగా ఇది అవసరమా నాకు మాట్లాడటం? ఎందుకు మాట్లాడటం అన్న ప్రశ్న వేసుకుంటే 90 మాటలు తగ్గిపోతాయి. 100 మాటల్లో 90 మాటలు. అసలు 99 అందా అనుకున్నాను, ఫీల్ అవుతారని 90 అన్నాను. అనవసరమైన మాటలు అవి. ఎందుకంటే సిద్ధి పొందడం అనేది మీ యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు సిద్ధి పొందకుండా అనవసరమైన మాటలు, అనవసరమైన పనులు చేయడం ఎందుకండి? పని లేక చేయకండి. ఏది అవసరమో అది చెయ్యండి. అవసరం లేని వాటిలో దూరక్కర్లేదు, చెయ్యక్కర్లేదు. కాబట్టి ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. ఒకరినే గట్టిగా పట్టుకో. ఒకరిని పట్టుకుంటే తెలుస్తాయి. అంతే తప్ప ముగ్గురిని పట్టుకుంటానండి. ఇప్పుడు సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు అంటే మళ్ళీ గజేంద్ర మోక్షం లాగా ఎక్కడి నుంచి రా అంటే లేట్ అనుకోలేదు పాపం, లక్ష్మీదేవితో రా అన్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళాడు ఆయన. మళ్ళీ నీ ఒక వాళ్ళని కూడా పట్టరా అన్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళాడు పాపం. మామూలుగా బయలుదేరాడు ఆయన, రక్షించమన్నాడు. ఈయన ఒక్కొక్క నిమిషం ఒక్కొక్కళ్ళని పట్టరమ్మన్నాడు. వచ్చిన వాడు సగం దూరం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. అయ్యో తెమ్మన్నాడు కదా వాడంటే మళ్ళీ పడుతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళాడు, మళ్ళీ తెచ్చాడు. గరుత్మంతుడు మీరు రా అన్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. అయ్యో గరుత్మంతుడు రామయ్య నీతో కదా రమ్మన్నాడు. మళ్ళీ ఆయనతో వచ్చి. ఇలా చూడండి, లేట్ అయిపోలేదు. కానీ ఒకళ్ళనే పట్టుకోండి. సోమవారం మంగళవారం అలా వారాలు లెక్క పెట్టకండి. ఏ వారమైనా అన్నవారు. జీవుడు వారాలు చూసి పుట్టుకున్నాడండి? పుట్టలేదు కదా. అందువల్ల వారాలతో మనకేం పని అంటే, సిద్ధి పొందేవాడికి వారాలతోటి, వర్జాలతోటి వాటితో పని ఉండకూడదు. అనవసరమైన వాటిల్లో చూస్తే శ్రమ పడాల్సిందే. మరి అనవసరమైన విషయాలు జోలికి వెళ్తే శ్రమ లేకుండా ఎలా ఉంటుంది? శ్రమ పడ్డాడు అంటే కర్మ చేశాడు. కర్మ చేస్తే అనుభవించక ఎక్కడ పోతాడు? అనుభవించవలసిందే. అందువల్ల అసలు ఏది చెయ్యాలో ధర్మం ఏంటో అది చేసేస్తే ఇంకేమన్నా ఉందండి? ఏమీ లేదు. అందుకని ఒకళ్ళనే పట్టుకుంటే గొడవే లేదు. ఇది అమ్మ కావాలి, అయ్యా కావాలి, నువ్వు కావాలంటే కుదరదు కదా. ఏదో ఒకటే. అందుకని ఒకటినే పట్టుకోండి, దృఢంగా పట్టుకోండి. ఎందుకంటే ఒకటిని పట్టుకోవడం చాలా తేలిక. ఒక సంచి ఒక చేత్తో అనుకోండి, ఈ చేత్తో పట్టుకుంటారు. ఒకటే అయితే ఈ చేతికి మార్చుకోవచ్చు. రెండు చేతుల్లో రెండు పట్టుకుంటే ఇంకేమిటి మార్చుకునేది కదా. అందువల్ల అలాంటి గుంపుకి వెళ్ళకండి, అనవసరంగా బొక్కబోర్లా పడతాయి. అంటే అర్థం ఏంటంటే ఈ జన్మలో పొందలేరని అర్థం. ఏది అత్యున్నతమైందో, పరమశ్రేష్టమైందో అది ఈ జన్మలోనే పొందాలి, కానీ మళ్ళీ మనుష్య జన్మ కోసం ఎందుకు వెయిట్ చేయటం? అందువల్ల ఒకళ్ళనే పట్టుకోండి. ఒకటే అంటే ఆ నామంతో తరించి మీరు పట్టుకున్న నామం శ్రేష్టమే. దాని మళ్ళీ అక్కడ అనుమానం ఉండరాదు. ఏమంటే నేను నామం అంటున్నాను అందుకని ఏమన్నా తేడా ఉంటుందంటారా? పోనీ ఇంకో నామం పట్టుకోనా? అలాంటివి పెట్టుకోకండి. ఇక్కడ నామానికి విలువేం లేదు. ఆ నామం బ్రహ్మం నుంచి వచ్చింది కాబట్టి నీకేదో శక్తి ఇస్తున్నారు వాళ్ళు. అంతేగాని రామాన్ని మరి బయట రామాన్ని పేరు పెట్టుకున్న వాడికి శక్తులు ఉన్నాయా? లేవు కదా. అలా భావన జోలికి వెళ్ళకండి. మీ మనస్సు పరిపరి విధాలుగా పోకుండా ఒకదాని అంటే లగ్నం అవ్వడానికి ఆ పరబ్రహ్మము ఎన్నో పేర్లు ఇచ్చాడు మనకి. ఆ పేర్లలోంచి ఒకటి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు, నీకు నచ్చింది, అంతే. దాన్ని పట్టుకో చాలు, ఇంకేమి చేయక్కర్లేదు. అంతఃకరణము అనేక దుస్సంకల్పములతోనూ దుర్గుణములతోనూ దుర్వాసనలతోనూ కూడి ఉన్నచో అతడి జీవుడు ఆచరించు కర్మ మలినముగానే ఉంటుంది. కావున దుఃఖము. సర్వభూతములందు తన ఆత్మయ కలదను భావము లేనిచో పరప్రాణికి అపకారం తలపెట్టును. అదే కదా చేసింది అన్నాడు. నేను బాగుంటే చాలా అనుకోలేదండి, అలా అనుకుంటారు. వాడికి దెబ్బ తగిలితే నాకేంటి, అమ్మ నాకు తగలలేదు కదా చాలా అనుకుంటారు. అలా ఉండకూడదని చెప్తున్నారు.
అపకారం. ఇతరులపై ద్వేషం చూపును. దయ, ప్రేమ, కరుణ మున్నగు సుగుణములు అతని క్రియలందు వ్యక్తము కావు. అట్టివాడు తన దోషయుక్తము కర్మచే తప్పక బద్ధుడవుతాడంటే బాధపడతాడు. కాబట్టి కర్మచే బంధాన్ని పొందకుండా ఉండటానికి సర్వత్రా ఏకాత్మ దర్శనాన్ని ఒకానొక ఆవశ్యకతయే అది. కాబట్టి అది మస్ట్ అండ్ షుడ్. అందరి పట్ల ఒకటే భావం, భేదాలు లేవు. వీడు పనివాడు, వాడు ఇంకోడని అలా అని చెప్పాను కదా, చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు పనివాళ్ళని తీసుకొచ్చి పక్కన కూర్చోమని చెప్పటం లేదు నేను. వారిని గౌరవించాలి, వారికి తగ్గ గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు తినేదే వాళ్ళకి పెట్టాలి, అంతేగాని మిగిలిపోయింది పాచిపోయింది అలా అని కాదు. తప్పులేదు, వాళ్ళు తింటారు కాబట్టి రాత్రి మిగిలింది ఇవ్వటంలో దోషం లేదు. మేము తినమమ్మా మాకు ఇబ్బంది అంటే బలవంతం చేయకండి. తింటే మీరు తినండి, లేకపోతే మా సరే జీవాలకి వేయాలి, లేదా ఎంత కావాలో అంతే వండుకోండి, అనవసరంగా వృధా చేయకండి. జీవులకి వేసినా అంటే గ్రామ సింహాలు, కుక్కలకి వాటికి వేయవచ్చు, దోషం ఏమీ లేదు. ఆ బద్ధకం లేకుండా ఉంటారు కదా, చెట్టటపాలో పారేస్తారు లేదు. అందుకని ఇలాంటివన్నీ కాకుండా వృధా చెయ్యరాదు. ఎందుకంటే వస్తువుల్లో కానివ్వండి, మీ కూరల్లో అన్నిట్లో కూడా ఉన్నది పరబ్రహ్మమే. లేకపోతే అది కాయగా అవ్వదు, పండగదు. అవునమ్మా. దేన్ని వృధా చేయరాదు. ఇక ఎప్పుడన్నా తప్పదు, వృధా చేయవచ్చు. వృధా చేయవచ్చు అంటే నా ఉద్దేశం వృధా జరగవచ్చు, కానీ కావాలనో లేకపోతే పోయిందిలేంటి మన డబ్బులు కాదు కదా అనుకోకూడదు. అలా ఉండరు. అంటే ఇలాంటి ధర్మ సూక్ష్మాలన్నీ కేవలము మనం అనుకుంటే జరగదు, ధర్మంగా ఉన్నవాడికి జరుగుతాయి. అనుకోవడం వల్ల ఏది జరగదు. నువ్వు ధర్మంగా ఉండు, నీ చేత ఎటువంటి దోషం జరగకుండా చూసే ఆ ధర్మానిదే. ఎందుకంటే ధర్మం అంటేనే పరమాత్మ, కాబట్టి నీ చేత దోషం జరగనివ్వడం. కాబట్టి ధర్మము ఆ యొక్క సాధన అలా నిరంతరం జరగవలసిందే. తింటున్నా, పడుకున్నా, కూర్చున్నా, మంచినీళ్ళు తాగినా, ఏది చేస్తున్నా జరగవలసిందే, అందులో సందేహం లేదు. అలా నువ్వు చేసినప్పుడే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. నీ చేత అంటే నిన్ను దోషరహితుడిగా చేస్తుంది. కాబట్టి కర్మలు లేవు, నువ్వు కర్మ చేయవలసి వచ్చినా, నీదేదే విధించబడిందో అది చేసినా నీకు దానివల్ల ఎటువంటి బాధ కలగదు. బాధ లేదు కాబట్టి అనుభవించేది ఇది లేదు. అప్పుడు సంచి గాలి అయిపోతూనే ఉంటుంది, నీకేమి ఇవ్వడు. ఎవరు ఏదో చెప్పారు మనకి, వాళ్ళు కూడా ఫోన్లు చేశారు. అయితే వాళ్ళకి ఏదో ఆయనకి వీపు మీద ఒక కురుపు వచ్చింది, ఆయన భయపడ్డాడు. ఇలా వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇంకా డాక్టర్ రాలేదు అందుకని ఆయన టెన్షన్ పడ్డాడు. ఎందుకంటే ఆయన చిన్నపిల్లాడు ఏం కాదు, ఆయన కూడా 70-80 వచ్చాయేమో. సరే పోనీ, ఎంత అయితే ఏంటి. ఎందుకంటే వీపు మీద వచ్చేసరికి అది బెడ్ సోర్స్ అలానే ఏం పడుకోడు, కానీ కూర్చుంటారు కదా ఎక్కువసేపు. ఇంకా 70-80 ఏళ్ళు దాంట్లో చేసేది ఏముందండి, సాధన లేకపోతే ఒడ్డిగా కూర్చోటమే కదా. పడకుర్చీలో కూర్చుంటుంది, ఎట్లా కన్వీనియంట్ ఏదో ఆనుకుంటే, అనుకోకపోతే ఆపదు కదా. కాబట్టి ఏదో మొత్తానికి ఏంటంటే కొంచెం భయం వేసింది, అది ఏం కురుపు అని. ఆ ఏజ్ కి తగ్గట్టు కొంచెం భయం అనిపిస్తుంది కదా, చాలా భయపడ్డాడు ఆయన. సరే మొత్తానికి డాక్టర్ ఏమీ లేదండి, అదేదో పుట్టినట్టుంది అంతే తప్ప ఏం లేదు, తగ్గిపోతుంది, ఆల్రెడీ అసలు తగ్గుతోంది, మీరేం టెన్షన్ పడట్లేదు. ఆయన చాలా రిలీఫ్ ఫీల్ అయ్యాడు అనమాట. మర్నాడు నాకేమీ లేదండి, అసలు అది మామూలుదే అన్నాడు. అదే, మీరు హాయిగా ధర్మంగా ఉంటున్నారు కదండి, మీకు ఎందుకంటే ఇంకా బాధ. ధర్మంగా ఉండే వాళ్ళని ఎప్పుడు కూడా పరమాత్మ బాధించడు. ఏవో కర్మలు ఉంటే అలా చిన్నదాంతో తీసేస్తాడు అంతే. రమణ మహర్షికి ఏమైనా అయిందండి అంత తీసుకొస్తే? ఏం లేదు. కానీ నేనంటే రమణ మహర్షి గురించే చెప్తే మీకు బోర్ కొడుతుందని ఇప్పుడు ఇలాంటివి కూడా మచ్చమచ్చగా చెప్పాలి కదా. అంటే అతని ఇప్పుడు హాయిగా ఉన్నాడు, అమ్మయ్య. ఎందుకంటే ఒక భయం అతను. అదే ధర్మంగా ఉన్నారు, హాయిగా అమ్మగారి అనుగ్రహం ఉంది మీకు, ఇంకా ఏంటి కావాలండి, ఎందుకు భయపడతాం అలా. కాబట్టి ఇక్కడ మనం దేనికి భయపడక్కర్లేదు, నీ ధర్మం నిన్ను ఎప్పుడు రక్షించి తీరుతుంది. సో కర్మ అనుభవించవలసి వచ్చినా చాలా చిన్నగా ఏదో వచ్చేసి హాయ్ చెప్పు వెళ్ళిపోతుంది అనమాట, మనం భయపడక్కర్లేదు. సరే.
పరమార్థ తత్వము తెలుసుకున్న యోగయుక్తుడు ఆత్మయందు నెలకొన్న చిత్తము గలవాడు చూచుచున్నను వినుచున్నను తాకుచున్నను వాసన చూసినా అంటే ఏది చేసినా సరే సర్వము అంటే సెల్ఫ్ దేహంతో కూడా ఊపిరి విడచడం ఇవన్నీ మాట్లాడుతున్నా కూడా ఏది చేసినా కూడా విషయములందు ప్రవర్తించుచున్నవని నిశ్చయించిన వాడై ఏది కూడా తను చేస్తున్నట్టుగా అనుకోడు. సర్వము ఆ ఆత్మ వల్ల జరుగుతున్నాయని తెలుసుకున్నాడు కాబట్టి తాను చేస్తున్నానని కర్తృత్వభావం వహించాడు కాబట్టి వాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. కాబట్టి రెండు పీకి నేను కొట్టలేదు అనుకోండి, అర్థమైంది కదా. అలానే ఆ బుద్ధి నేను కాదని తిప్పిందంటే అవతల వాళ్ళు కూడా మళ్ళీ చేస్తారు, జాగ్రత్త. అలాంటి వాటికి వెళ్ళకండి. ఇదైతే ఉంటుంది కదా, కర్తృత్వ బుద్ధి లేకుండా ఉండాలి. కాబట్టి ఎప్పుడు అవసరం అంటే ఆ యొక్క సందర్భాన్ని బట్టి పిల్లలైనా ఎవరినైనా సరే ఊరికే రోజు పెడితే ఏం చేస్తారండి, కొంతమంది అసలు అనకపోయినా రోజు అంటారు, రోజు తిడుతూనే ఉన్నామంటారు, మంచి మాట చెప్పినా తిట్టానంటారు అంటారండి. గృహస్థాశ్రమంలో ఇవన్నీ కామన్. అందువల్ల ఎందుకండి, హాయిగా మౌనంగా ఆనందంలో ఉంటే అంతకన్నా మించింది ఉందా? ఏదో మంచి చెప్పాల్సింది చెప్పండి, వాళ్ళు అంటారు. ఎందుకంటే వాళ్ళకి అంతే కదా, ఒకళ్ళు మంచి చెప్తే అవతల వాడికి ఇష్టం లేకపోతే ఏం చేస్తారంటే తిట్టామంటారు. అన్నీ అండి చెప్పవలసిన మంచి చెప్పాలి కదా. ఆత్మ దేహేంద్రియ మనంబులకు అతీతమైనది, సాక్షిగా ఉండి ఆయా చిత్తవృత్తులనది చూస్తూ ఉంటుంది సాక్షిగా. ఏ కార్యమునకు అది కర్త కాదు. అవిద్యా దోషం చే జీవుడు స్వస్వరూపాన్ని మరిచి దేహేంద్రియ మనములతో తాదాత్మ్యం పొంది తానే దేహమని తానే అన్ని అని ఇహ వికారాలని అన్నిని చేస్తూ ఉంటాడు, చేసి బాధలు తెచ్చుకుంటూ ఉంటాడు. అన్ని వికారాలు వాడికే కదా. నేను నేను అనుకుంటే వికారాలు వాడికి ఏమవుతాయి? నేనే సర్వం, నేను కాబట్టి ఈ సంసారాన్ని ఇలాగా నేను కాబట్టి అని అన్నారు అనుకోండి డైలాగులు, అంతే. అక్కడ ఎవరు కాబట్టి లేరు, ఎవరు కారణం కాదు. నీకు అలా జరగాలనుంది, జరిగింది అంతే. నాకెందుకు జరిగింది అంటే నువ్వేం చేసావు, ఏది చెప్పగలుగుతారు, ఏది చెప్పలేరు. అదే చెప్పలేని దాని గురించి ఆర్గ్యుమెంట్స్ ఎందుకండి, మాట్లాడుకుంటూ ఊరుకుంటే అయిపోయిందా. మళ్ళీ సినిమా డైలాగులు ఎందుకు, రైలు పట్టాలు వంటివి, భార్యాభర్తలు ఇద్దరు అలాంటివన్నీ అక్కర్లేదు. ఎవరి ధర్మం వాళ్ళు చేస్తే ఇంక గొడవ ఏముందండి, ఎవరి ధర్మం వాళ్ళు చేయాలి. చేస్తే అసలు మాటలు ఉంటాయా, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయా? ఏ ఉండవు. చక్కగా సామరస్యమైన మాటలు, సరదా మాటలు ఉంటాయి, మిగతా మాటలు ఉండవు అనవసరంగా. తత్వజ్ఞానముచే అవిద్యా దోషం నశించిన మహనీయుడు ఆత్మస్వరూపమున స్థితి గలవాడై నేను వానికి సాక్షిని, నేనేమీ చేయుటలేదు అని నిశ్చయించుకుని నిర్వికారుడై ఉంటాడు. కాబట్టి ఆ సుఖ దుఃఖములను పొందడు, నిత్య నిరతిశయ సహజ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అంతకన్నా ఏం కాదు, దానికోసమే కదా ఇన్ని తిప్పలు. రోజంతా ఆనందంగా ఉండడానికే కదండి. అవునమ్మా. లేకపోతే ఆనందం లేకపోతే ఎవరన్నా చేస్తారేవి? ఆనందం లేకపోతే సోఫా కొంటారా, ఏసీ కొంటారా? ఏది చేయరు కదండి. దానివల్ల ఏదో ఆనందం పొందితే అంటే కదా ఒక వస్తువు కొంటారు. ఎవరినన్నా ఇంటికి ఎందుకు పిలుస్తారండి? ఎవరన్నా వాళ్ళ వల్ల మీకు ఆనందం లభిస్తుందంటే కదా వాళ్ళని రండి రండి అని పిలుస్తారు. వాళ్ళ వల్ల ఏదన్నా ఉంటే పిలుస్తారా? ఫోన్లేండి, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చూడండి, పర్వాలేదు లేండి అంటారు. ఎందుకంటే రండి అంటే వచ్చేస్తారని భయం కదా. ఏం పర్వాలేదు, మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు రండి అంటారు. ఒక ఆవిడ అందుకే వాళ్ళ ఆయన ఎప్పుడు ఏంటి అలా వచ్చేస్తారు, భోజనం చేయకుండా వెళ్తారే, కొంచెం భోజనం చేసి వెళ్ళండి, ఈసారి అలా తీరిగ్గా రండి అని చెప్పింది. సరే ఊర్లో పిలిచారు కదా అని ఊరుకోవచ్చు కదా. ఈయన అన్నాడు, ఈయన ఇంత లిస్ట్ చెప్పాడు. ఎప్పుడైతే ఇంతేనంటే ఇంతకన్నా ఎక్కువ ఇంత పెద్ద లిస్ట్ చెప్పాడు. ఆ మాత్రం ఈ మాత్రం నేను వద్దంటే మటుకు మానేస్తారా మీరు, ఇది అది అని ఇంత లిస్ట్ చెప్పాట. మళ్ళీ ఎప్పుడు ఆయన్ని పిలవలేదు. మాట వరుసకు కూడా భోజనానికి వెళ్ళాను. ఇంకొస్తారా, పిలుస్తారా ఎవరైనా? లిస్ట్ చెప్తానండి, చాలా లిస్ట్ చెప్పాడు ఆయన. కావాలంటే మా ఆవిడని తొందరగా తీసుకుని వస్తాను కాసేపు, ఎందుకంటే ఇంత వంటలు చేసినప్పుడు మీకు సహాయం ఉండాలి కదా, మా ఆవిడ మీకు సహాయం చేస్తుంది అని అన్నాడు.
ఇంత లిస్ట్ చెప్పి ఎలా కుదురుతుంది? వాళ్ళు ఇక తర్వాత ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మౌనంగానే ఉన్నారట, కాఫీ ఇచ్చి పంపించారు. బాగోలేదు ఇది. ఇలాంటివి కూడా జరుగుతాయి. జరగకపోతే జోకులు ఎందుకు పెడతారండి? జోకులు జరగవు. ఇదేదో జరుగుంటుంది ఎక్కడ ఎవరికో, వాడు ఎవరికో చెప్పుకుంటాడు, జోక్స్ రాసేవాడు రాసి పారేతాడు. తేలికే కదా. అవునమ్మా. అంటే ఇది రావాలి కదా. అవును. అంతే. అలాంటివి వస్తూ ఉంటాయి. అందుకని ఏదైనా ఆనందం కోసమే చేస్తాడు. కాబట్టి అసలే ఆనందం నీ దగ్గరే ఉందిరా, పరమానందం ఎప్పుడు ఆనందంగానే ఉండవచ్చు, ఈ గోలంతా ఎందుకురా? నీకు కావలసిన వస్తువులో, మనుషులో, ధనమో ఏదైనా సర్వము బాహ్య ప్రపంచంలో ఉన్నవి సర్వము ఆ బ్రహ్మమే. కాబట్టి నీకు ఏ సమయానికి ఏది అవసరమో, ఎంత అవసరమో ఏమిటో అన్ని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నీ దగ్గరికి పంపిస్తాడు. నువ్వు ఎందుకు కష్టపడతావు? అనవసరంగా తాపత్రయం ఎందుకు చెప్పండి? ఏమి తాపత్రయం పడక్కర్లా. అవి జరుగుతాయి. జరిగే వరకు నువ్వు సహనంగా ఉండాలి. సహనంగా ఉంటే అన్ని బ్రహ్మాండమే. సహనం లేకుండా లేచింది మొదలు కంగారు పడితే ఎలాగా కదా. దసరాకి ఆఫర్ పెట్టే వరకు వెయిట్ చేస్తే దసరాలో ఆఫర్లు కొనుక్కోవచ్చు. లేకపోతే ఆఫర్లు ఎలా వస్తాయండి? కానీ ఆఫర్ అంటే ఏంటో తెలిసింది కదా మీ అందరికి కూడా. ఇప్పుడు ఎవరు ఎంత నేను అనుకోవటం పోరు అంత తొందరగా రేట్లు పెంచి వాడు ఇస్తాడు. నాకు ఒకసారి షాప్ వాడు చెప్పాడు, పెళ్ళైన కొత్తల్లో ఉండేది అనమాట. అప్పుడు దసరా ఇది ఆషాఢం సేల్ ఉండేది కదా. సరే షాప్కి వెళ్తే వాడు చూసి, మేడం ఒక్క నిమిషం ఇలా అన్నాడు. ఏమిటంటే పక్కకంటే అక్కడే చూసి చెప్పాడు, ఎందుకు మేడం ఇలా కొనుక్కుంటారు మీరు? నాకు మీరు ముందు తెలుసు కాబట్టి చెప్తున్నాను మేడం. అంటే ఎప్పుడు రెగ్యులర్ గా వెళ్తాం కదా, అందుకని వాడు ఏదో ఫేస్ గుర్తు పెట్టుకున్నాడు. మీకు తెలియదు మేడం, 50% పెంచి 30% తగ్గిస్తున్నాం అని చెప్తారు మేడం. ఇక్కడ కూడా వాడికి 20% లాభం, ఎప్పుడు ఆషాఢంలో రాకండి మేడం అని చెప్పాడు. వాడు చెప్పాడు నిజంగానే. ఇంకంతే. ఆ తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలేదు. దసరా సేల్కి వెళ్ళలేదు, ఆషాఢం సేల్కి కూడా వెళ్ళలేదు. తెలిసిన తర్వాత ఎందుకెళ్తారండి? వాడు క్లియర్ గా చెప్పాడు చక్కగా, మీకు గుర్తుండవండి, మీకు రేట్లు గుర్తుండవు కాబట్టి మోసపోతారండి అలాగా అని చెప్పాడు. ఇదేం అబద్ధమైంది ఏం కాదు. పిల్లల లెక్కన చీర అంటది, పిల్లల లెక్కన ఎట్లిస్తాడండి అసలు? ఎంత ఇది మోసం అంటే మోసమే. ఇలా రకరకాలు. ఎవడు మోసం వాడిది. నిన్ను మోసమని ఎవడు చెప్పాడు? వాడు చెప్పాడా? వాడు అడ్వర్టైజ్మెంట్ పెట్టుకున్నాడు. నువ్వెందుకు పరిగెత్తుకుంటూ? నీదే తప్పు. ఇది కూడా అంతే, నీదే తప్పు. బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి వీళ్ళు నా వాళ్ళు, ఈ వస్తువు నాది, అది నాది, ఇది నాది అని చెప్పి అన్ని కూడేసుకుని వాటితోటి హలో లక్ష్మణాన్ని ఏడిస్తే ఏమిటి ఉపయోగం? ఏమీ లేదు. నీ మనసులో ఉంది సంతోషం అనేది, గొడవే లేదు. ఇవాళ సాయంత్రం ఒక ఆవిడ మాట్లాడేది, చుట్టం లేదు. అందుకని ఆవిడ ఏమంది, రత్న నా కోసమే నేను బతుకుతున్నాను రత్న, ఎవరి గురించి నేను ఆలోచించట్లేదు, చెప్పడం నా ధర్మం కాబట్టి చెప్తాను. వచ్చారా ఒక నమస్కారం, రాలేదా 2 నమస్కారాలు వాళ్ళకని. ఎంత బాగుంది చూడండి. రిటైర్ అయింది, మంచి ఆఫీసర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయింది. అందుకని చెప్పేసింది, నేనేమి హడావిడిగా గుళ్ళకి గోపురాలకు పరిగెత్తను, ప్రశాంతంగా ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తాను, కాసేపు కూర్చుంటాను, వస్తాను. అంతేగాని రష్లో వాటిలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో చేసేయాలి. ఆమె ఇంట్లో కూడా అంత ఇంత పూజలు ఏం చేయదు, మంచిగా ఉంటుంది అంతే. ఒకళ్ళని ఒక మాట అనదు, ఒకరి జోలికి వెళ్ళదు. ఆఫీస్ లో ఉన్నప్పుడు అంతే, రిటైర్ అయ్యాక కూడా అంతే హాయిగా ఉంది. గొడవ లేదు కదా. ఎంత శుభ్రం అండి. లేనిపోని గోళం ఎందుకు చెప్పండి? కొడుకు అన్నట్ట, అమ్మ ఇప్పుడు మా ఇల్లు మాకు దూరం అయిపోతుంది ఆఫీస్కి, అది అమ్మేసి నేను ఇక్కడ కొనుక్కుంటా అన్నట్ట. సరే కొనుక్కో అంది. ఎందుకంటే వీళ్ళు అక్కడ లేరు, వీళ్ళు వేరే చోట ఉన్నారు కాబట్టి ఇంకా గొడవ ఎందుకండి? వేరే హైదరాబాద్ లో ఇల్లు ఉంది, వీళ్ళు ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉండరు, కొడుక్కి దూరం అవుతుంది. హైటెక్ సిటీలో కదా మరి ఇప్పుడు అంతా ఉద్యోగాలు. అమ్ముతా అన్నట్ట, సరే అమ్మేసుకోపోరా అందుకే. చూడండి ఎంత హాయి. అదే కాదు, మేము కష్టపడి కట్టాము, మా కష్టార్జితం రా, నువ్వు అలా ఎలా అమ్మేస్తావు? అలానే ఏమనలేదు. అద్దుకున్న వాళ్ళు ఎట్లా ఉంటారో కొంతమందికి అనుభవం కాబట్టి ఆవిడ అసలు అవన్నీ అనలేదు. అసలు ఎందుకు వచ్చిన గోళరత్న, వాడు అన్నాడు సరే అమ్మేసుకోరా పో అని చెప్పేసి అని పని అయిపోయింది.
వాడేం శుభ్రంగా వాడే అమ్ముకుంటున్నాడు, సంతకం పెట్టమంటే పోయి సంతకాలు పెట్టొచ్చారు, పని అయిపోయింది. ఎంత ప్రశాంతత అండి. అవునమ్మా. ఇప్పుడు కొడుకు నువ్వు ఇవ్వలేదని అన్న, కోడలన్నా ఎన్ని గోళలండి. ఇలా అవును. చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ సమాజంలో జరిగేవే. అయితే ఇక్కడ నేను అనేది కొడుకు అమ్మమ్మ అనగానే మీరు ఇల్లు ఖాళీ చేసి అమ్మని అలాంటి అపోహలు పెట్టుకోకండి. నేను అనేది ఏంటంటే ఏ విషయం మీద కూడా మీరు ఎలాంటి ఇది పెట్టుకోకండి. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. పరబ్రహ్మయందే ఆ యొక్క విశ్వాసాన్ని ఉంచండి. అనవసరంగా నశించే విషయాల పట్ల లేనిపోని మమకారాలు బంధాలు పెట్టుకుని దుఃఖం తెచ్చుకోవటం ఎందుకంటే తీరిగ్గా కూర్చుని దేనికి దుఃఖం? ఎవరు ఏడవమన్నారో నన్ను తీరిగ్గా కూర్చుని ఏడుస్తుంది, ఎవడేమనలేదు. అన్ని వాళ్ళే అనుకుని వాళ్ళే ఇది చేసుకుని ఏడుస్తున్నారండి అని అన్నారు. ఈ డైలాగ్ కూడా పాతది. ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి అంటే మీ ధర్మాన్ని మీరు చేయండి. ఆ ధర్మం ఎప్పుడు మీకు మంచి ఆలోచన ఇస్తుంది, మంచి కర్మే మీ చేత చేయిస్తుంది. కాబట్టి ధర్మంగా ఇప్పుడు అద్వైతంలోకి వచ్చారు కాబట్టి, అంటే మోక్షం కావాలి అంటున్నారు కాబట్టి ఈ యొక్క నామస్మరణ ఎందుకు? దైనందిన జీవితంలో ఎటువంటి సంశయాలు రాకుండా, ఏం చెయ్యాలి అన్న మనోవ్యాకులత రాకుండా ఆ స్ఫురణ వచ్చి ధర్మంగానే మీరు ఉండేటట్టుగా నిరతిశయ ఆనందాన్ని పొందడానికి. ఇక అంతకన్నా ఏమైనా కావాలా? అది చేస్తే ఇవ్వద్దమ్మా. సర్వము సిద్ధిస్తుంది. కృష్ణ పరమాత్మ అంత కష్టపడి నిల్చుని చెప్పిన దాని సారథ్యం అంతే ఉంది. కాకపోతే ఏంటంటే బోధ కాబట్టి ఇలా రోజులు రోజులు జరుగుతూ ఉంటుంది. ఆ సూక్ష్మంలో ఇందులో చాలా రకాలుగా వస్తాయి కాబట్టి ఎవరి దైనందిన జీవితంలో మీరు ఎలాంటివి ఎదుర్కొంటున్నారో వాటి యొక్క ఇవి కూడా వస్తాయి కాబట్టి మీరు వాటిలోంచి బయటపడటం సులభం అవుతుంది. అందుకనే శ్రవణ మనన నిధిధ్యాసనలు స్థిరత్వం పొందే వరకు జరగవలసిందే. సాధన జరగవలసిందే, శ్రవణము జరగవలసిందే. అంటే ఆ విధంగా హాయిగా మనస్సులోనే ఉన్న ఆనందాన్ని పోగొట్టుకోకుండా, అటు ఇటు పరిగెత్తకుండా, అనేకాన్ని పట్టుకోకుండా ఏకత్వాన్ని పొంది స్థిరత్వాన్ని పొందండి. శుభం భూయాలు.